ఓకే. వెల్కమ్ బ్యాక్. యెస్. లాస్ట్ క్లాస్‌లో కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం సింగిల్ కమోడిటీ చూసాం. ఇప్పుడు కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ కమోడిటీస్ చూస్తాం. ఓకే. సో, కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? ఎవ్రీథింగ్ ఆల్రెడీ చెప్పాను. మీకు ఎంయుఎం అంటే కూడా ఏంటో తెలుసు. ఓకే. మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ. దాని గురించి కూడా ఎవ్రీథింగ్ స్టోరీ వాస్ డిస్కస్డ్. అండ్ నౌ విల్ గో అహెడ్ విత్ multiple commodities. When consumer spends his income on more than one good, then consumer equilibrium can be explained with law of equimarginal utility. మన దగ్గర ఉన్న ఇన్కమ్ని ఒక ప్రోడక్ట్ మీద కాకుండా 2 ప్రొడక్ట్స్ మీద ఖర్చు పెట్టినప్పుడు ఏది ఏ ప్రోడక్ట్ ఎంత కొనాలి అన్నది మనకు ఎలా తెలుస్తుంది? ఓకే. ఏ ప్రోడక్ట్ ఎంత క్వాంటిటీ కొనాలి అనేది మనకు తెలుస్తుందట ఈ కాన్సెప్ట్ వల్ల. ఓకే. అయితే మీకు సింపుల్‌గా 2 పాయింట్స్‌లో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. నేను ఆ పర్పస్ కోసం ఈ టేబుల్‌ని తీసుకుంటాను. ఓకే. టేబుల్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఐ విల్ గో టు డెఫినిషన్ పార్ట్. ఓకే. సో, యూనిట్స్. సో, కేపీ అని రెండు ప్రొడక్ట్స్ ఉన్నాయట. కేపీ. సో, కే నుంచి వచ్చే మార్జినల్ యూటిలిటీ ₹100 అట. సే 100 యూనిట్స్ ఆర్ రూపీస్ వాటెవర్ వి కాల్. సో, ఎంయూపీ ఎంత? 160. ఎంయూపీ ఎంత? 160. మనకొచ్చే సాటిస్ఫాక్షన్ ఫస్ట్ యూనిట్‌కి కే అయితే 100, పీ అయితే 160. ఫస్ట్ యూనిట్‌కి మనం అంత పే చేయడానికి రెడీగా ఉన్నామని మీనింగ్. అంతే కదా! ₹100 పే చేయడానికి రెడీగా ఉన్నామని మీనింగ్. ఎందుకంటే అంత సాటిస్ఫాక్షన్ వస్తది కాబట్టి. దాని మార్కెట్ ప్రైస్ ఎంపీ అంటే ఏంటంటే మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఎంత? 20. పీది మార్కెట్ ప్రైస్ ఎంత? 40. ఓకే. సో, ఈచ్ రూపీకి నీకొచ్చే సాటిస్ఫాక్షన్ ఎంత? అంటే దాని మీనింగ్ ఏంటి? నువ్వు ₹20 ఖర్చు పెడితే నీకొచ్చే సాటిస్ఫాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్. అదే కదా ఎంయూ అంటే. నీకొచ్చే సాటిస్ఫాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఎంత అంటే ₹5 అట. ₹5. ఎలా వచ్చింది సార్ ₹5 అంటే? వెరీ సింపుల్. ఎగ్జాంపుల్ ఎలా వచ్చింది ఈ ఎంయూకే? ₹100 వర్త్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ మీకు వస్తుందట. మీరు ఎంత ఖర్చు పెడితే వస్తుంది? ₹20 ఖర్చు పెడితే వస్తుంది. అండ్ హెన్స్ 20/5 ఈజ్ ఈక్వల్ టు 100/20 ఈజ్ ఈక్వల్ టు 5. సిమిలర్‌గా మీరు ఎంయూఎంపీ క్యాలిక్యులేట్ చేశారనుకోండి. పీ అనే ప్రోడక్ట్ క్యాలిక్యులేట్ చేశారనుకోండి. 160/40 విచ్ విల్ బి ఈక్వల్ టు 4. విచ్ విల్ బి ఈక్వల్ టు 4. ఓకే. ఇంకా ఈ టేబుల్‌ని ఇలా ఎక్స్పాండ్ చేద్దాం. సెకండ్ యూనిట్ దగ్గర ఇమాజిన్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్‌లో మీకు ఒక ₹200 ఇచ్చాను. మీ దగ్గర ₹200 ఉన్నాయి. ఈ ₹200ని ఖర్చు పెడుతూ అయితే కే అయినా కొనాలి లేదా పీ అయినా కొనాలి. ఓకే. అంటే ఈ 2 అయినా అని అనకూడదు. ఎందుకంటే సింగిల్ కమోడిటీ కాదు. మల్టిపుల్ కమోడిటీస్ కాబట్టి కే కొనాలి, పీ కొనాలి. కే ఎన్ని యూనిట్స్ కొనాలి, పీ ఎన్ని యూనిట్స్ కొనాలనేది క్వెషన్. దానికి ఆన్సర్ నేను డిరైవ్ చేస్తాను. సో, ఫస్ట్ ఎంయూకే ఎంత వచ్చిందట? ₹1 ఖర్చు పెడితే కేకొచ్చే సాటిస్ఫాక్షన్ ₹5. పీకొచ్చే సాటిస్ఫాక్షన్ ₹4. ఓకే. ఆబ్వియస్‌గా ఈ రెండిట్లో మీరు ఏది కొంటారు? ఫస్ట్ కే కొంటారు. అవునా కాదా? ఫస్ట్ కే కొంటారు. ఎందుకంటే కే ఈస్ గివింగ్ యూ ₹5 సాటిస్ఫాక్షన్. ఓకే. అలాగని చెప్పి ఇప్పుడు 1 మీరు కొన్నారనుకోండి. 1 ఇంటూ ₹20 మీరు చూడండి ఇక్కడ బడ్జెట్ రాస్తున్నాను చూడండి బడ్జెట్. సో, 1 యూనిటే బడ్జెట్ ఎంత అవుతుంది? 1 యూనిటే కొంటే 1 యూనిట్ కొంటే బడ్జెట్ ఎంత అవుతుందో చూద్దాం. 1 ఇంటూ 20 ప్లస్ 1 ఇంటూ 40 అంతే కదా! మనకు బడ్జెట్ మనం స్పెండ్ చేసేది ఎంతట? ₹20 ప్లస్ ₹40 విచ్ ఈస్ ఈక్వల్ టు ₹60 బడ్జెట్. యాక్చువల్లీ మీ చేతిలో ఉన్నదెంత? ₹200. మీరు ₹200 ఖర్చు పెడుతూ కే కొనాలి, పీ కొనాలి. ఏది ఎంత క్వాంటిటీ కొనాలి? దిస్ ఈస్ ద క్వెషన్. కానీ మీరిప్పుడు ఫస్ట్ ఆప్షన్‌లో అంటే ఇక్కడ ఈ ఆప్షన్‌లో మీరు ఎంత ఖర్చు పెట్టారు? ఓన్లీ ₹60 మాత్రమే ఖర్చు పెట్టారు కాబట్టి ఇంకా లాట్ ఆఫ్ మనీ పెండింగ్ ఉండిపోయింది. అండ్ హెన్స్ ఇక్కడితో మనం ఆగిపోకూడదు. 1 మోర్ యూనిట్‌ని కొనడానికి ప్రయత్నిద్దాం. ఓకే. కే 1 మోర్ యూనిట్ కొన్నారట. పీ 1 మోర్ యూనిట్ కొన్నారట. ఓకే. దానివల్ల ఏం జరిగింది? 1 మోర్ యూనిట్ అడిషనల్‌గా కన్జ్యూమ్ చేసినప్పుడు మీ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ తగ్గిపోతాయి. అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాస్ వాట్? డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. అండ్ దానివల్ల ఏం జరిగిందట? ద సెకండ్ యూనిట్ వెన్ యూ కన్జ్యూమ్ ద మార్జినల్ యూటిలిటీ వాట్ యూ గెట్ ఈస్ ₹80 వెన్ కంపేర్డ్ టు ఫస్ట్ యూనిట్ ₹100. అలానే ఇది కూడా ఏమైపోయిందట? 140కి అయిపోయిందట. కానీ మార్కెట్ ప్రైస్ సేమ్ ఉంటది. ఆ ప్రైస్ ఎంతట? ₹20, ₹40. ఓకే. సో, దానివల్ల వచ్చే ఎంయూకే క్యాలిక్యులేట్ చేశారనుకోండి. ఎంత అవుతుంది? 80/20 విచ్ ఈస్ ఈక్వల్ టు 40. 140/20
40 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3.5. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు 3.5. ఇప్పుడు కూడా నాకు ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ యూనిట్ 1 యూనిట్ కొన్నప్పుడు నాకు ఆన్సర్ ఏమొచ్చింది? కే కొనమని వచ్చింది, ఎందుకంటే 5 రూపీస్ సాటిస్ఫాక్షన్ రిటర్న్ వస్తుంది కాబట్టి. ఓకే, వెన్ కంపేర్ టు 4. సెకండ్ యూనిట్ కన్జ్యూమ్ చేసిన తర్వాత నాకు ఏం చెప్తుంది? ఇక్కడ 4, ఇక్కడ 4 ఉంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. నాకు ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఏంటంటే 2 యూనిట్స్ ఆఫ్ కే కొని 1 యూనిట్ ఆఫ్ పీ కొంటే వచ్చే సాటిస్ఫాక్షన్ సేమ్ ఉంటుందట. సీ హియర్, 2 యూనిట్స్ ఆఫ్ కే కొంటే మీకు వచ్చే సాటిస్ఫాక్షన్ 4 రూపీస్. ఓకే, ఎంయూకే. ఓకే, ఎంయూఎంకే 4 రూపీస్ వర్త్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఎవ్రీ 1 రూపీకి మీకు వస్తుంది. మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి మీకు వచ్చే సాటిస్ఫాక్షన్ అంతా 4 రూపీస్ వస్తుందట. ఎప్పుడు 2 యూనిట్స్ ఆఫ్ కేక్ ఉంటే. 1 యూనిట్ ఆఫ్ కేక్ ఉంటే అది కూడా 4 వస్తుందట. అంటే మనం ఈ కాంబినేషన్ కొనుక్కోవచ్చు. ఏ కాంబినేషన్ కొనొచ్చు? 2 యూనిట్స్ ఆఫ్ కేక్ కొనండి, 1 యూనిట్ ఆఫ్, ఓకే, 2 యూనిట్స్ ఆఫ్ కేక్ కొనండి, 1 యూనిట్ ఆఫ్ పీ కొనండి. మీ దగ్గర ఉన్న డబ్బులు ఎంత? 200. సో ఇక్కడ ఇందాక నేను బడ్జెట్ రాసినప్పుడు ఓకే, సో నాకు ఇక్కడ 60 రూపీస్ ఖర్చు అయింది. కానీ ఇప్పుడు నాకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఆన్సర్ ఏం తెలుస్తుందంటే 2 యూనిట్స్ ఆఫ్ కే, 1 యూనిట్ ఆఫ్ పీ కొంటే మీ సాటిస్ఫాక్షన్ లెవెల్ సేమ్. అంటే మీరు కే 2 యూనిట్స్ కొనొచ్చు, పీ 1 యూనిట్ కొనొచ్చు, ఎందుకంటే బోత్ ఆర్ గివింగ్ 4 రూపీస్ ఉంది. ఓకే, అలాంటి కాంబినేషన్ నేను చూసాను అనుకోండి. అప్పుడు 2 ఇంటూ 20 ఎంత? 40 రూపీస్. 1 ఇంటూ 40 అది కూడా 40 రూపీస్. అంటే టోటల్ బడ్జెట్ 80 రూపీస్ అవుతుంది. అంటే మీరు ఖర్చు పెట్టింది 80 రూపీసే, మీ దగ్గర ఉన్నదంతా 200 రూపీస్. అంటే ఈ బండిల్ కూడా కరెక్ట్ కాదు, అంటే ఈ 2 కొనడం కూడా కరెక్ట్ కాదు, ఇంకా చాలా మనీ ఉంటుంది, అది కూడా మీరు ఖర్చు పెట్టాలి. అదంతా ఎగ్జాస్ట్ అయిపోతూ మీరు ఎన్ని యూనిట్స్ కొనాలనేది క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్లోకి మళ్ళీ వెళ్ళినప్పుడు 3 యూనిట్స్ ఆఫ్ కే, 3 యూనిట్స్ ఆఫ్ పీ కొన్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, సో సార్ నాకు ఇందాక మరి ఈ 3.5 రిలవెన్స్ ఏంటి సార్ అంటే, మీరు చెప్పండి, 2 యూనిట్స్ కొంటే 3.5 అట, 1 యూనిట్ కొంటే 4 అట. అయితే డెఫినెట్గా 1 యూనిట్ కొనుక్కోవడం బెస్ట్. కానీ ఆ కాంబినేషన్లో కొంటే ఏం జరుగుతుంది? ఓన్లీ 80 రూపీసే కన్జ్యూమ్ అవుతుంది. అండ్ హెన్స్ అది కూడా రైట్ ఆన్సర్ కాదు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. సో నెక్స్ట్ లెవెల్కి నేను వెళ్ళినప్పుడు 3 యూనిట్స్ ఆఫ్ కే విల్ కాస్ట్ యూ హౌ మచ్? ఓకే, 3 యూనిట్స్ ఆఫ్ కే అంటే ఎంత? 60 రూపీస్. ఎందుకు? 3 ఇంటూ 20 అండ్ 3 ఇంటూ 40 అంటే 60 ప్లస్ ఇదంతా 120. 60 ప్లస్ 120 అంటే ఆన్సర్ ఎంత? సే 180 రూపీస్. 180 రూపీస్. అయితే నేను ఇక్కడ చిన్నది మారుస్తున్నాను, జస్ట్ ఈజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కోసం. యువర్ బడ్జెట్ ఈస్ 180 రూపీస్ ఉంది. మీ బడ్జెట్ అంతా 180 రూపీసే. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. మీరు 3 యూనిట్స్ ఆఫ్ కేక్ ఉన్న ఈచ్ రూపీకి 3 రూపీస్ వస్తుంది బ్యాక్కి, మీకు వచ్చే సాటిస్ఫాక్షన్. అలా 3 యూనిట్స్ ఆఫ్ పీక్ ఉన్న ఈచ్ రూపీకి 1 రూపీ వస్తుంది బ్యాక్, అదే 3 రూపీస్ వస్తుంది. ఈచ్ రూపీకి 3 రూపీస్ సాటిస్ఫాక్షన్ బ్యాక్ వస్తుంది. అండ్ హెన్స్ బోత్ 3 and 3. ఓకే, అంటే దాని మీనింగ్ ఏంటి? మీరు కేక్ ఉన్నదే, పీక్ ఉన్నదే. ఎన్ని యూనిట్స్ కొనమంటుంది? 3. సార్ పైన కూడా మరి 4 వచ్చింది కదా సార్ అంటే 4 వచ్చింది, బట్ మీ బడ్జెట్ ఎగ్జాస్ట్ అవ్వలేదు, మీరు పూర్తిగా ఖర్చు పెట్టలేదు. కానీ ఇక్కడ మీరు పూర్తిగా ఖర్చు పెట్టారు. 180 రూపీస్ ఉంటే 180 రూపీస్ ఖర్చు పెట్టారు. అండ్ హెన్స్ ఈక్విలిబ్రియం ఎంత సార్ ఇక్కడ అంటే, ఓకే, ఈక్విలిబ్రియం ఎంత అంటే ఆన్సర్ ఏంటంట 3 యూనిట్స్ ఆఫ్ పీ, 3 యూనిట్స్ ఆఫ్ కే. ఓకే, నేను ఏ క్వశ్చన్లో ఉన్నాను నేను అసలు చూడండి. కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం అంటే దాని మీనింగ్ ఏంటంటే కన్జ్యూమర్కి సర్ప్లస్ వచ్చింది, ఎన్ని యూనిట్స్ వరకు కొంటే అది ఉంటుంది, అంటే నో లాస్ నో గెయిన్. ఇప్పుడు వరకు ఉంటుంది సార్ అంటే చూడండి, కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం 3 యూనిట్స్ ఆఫ్ ఇది, 3 యూనిట్స్ ఆఫ్ ఫస్ట్ గుడ్, 3 యూనిట్స్ ఆఫ్ సెకండ్ గుడ్ అంటే కే పీ కొంటే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ రెండు మ్యాచ్ అవుతాయట. సో దిస్ ఈజ్ ద క్వాంటిటీ వెన్ యూ బై, ఇట్ ఈస్ కాల్డ్ as కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం. ఇంకా తర్వాతకి వెళ్ళారనుకోండి, ఇట్ ఈస్ ఫాలింగ్ డౌన్ టు 2.5 అండ్ 1, 2 తగ్గిపోతుందట. ఓకే, సో ఇన్ని కాంబినేషన్స్లో ఏది పర్ఫెక్ట్ అనిపించింది? థర్డ్ వన్ పర్ఫెక్ట్ అనిపించింది. దాన్ని నేను డెఫినేషన్లోకి మార్చాను అనుకోండి. కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ కమోడిటీస్ మీన్స్ there is a consumer who is spending 180 rupees and all 180 rupees must be exhausted and is going to buy two products. And each product will give you marginal utility of money which is same. అంటే కేకి పీకి మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ ఎంత ఉండాలట? సేమ్. అంత క్వాంటిటీస్ కొనాలట. ఓకే, సో ద క్వాంటిటీ అట్
at which you are going to buy, the quantity that you are going to buy, K and P, if you buy that goods at that quantity, the MUM must be same. ఎక్కడ సార్ అది జరిగింది, ఎక్కడ సార్ అలా MUM సేమ్ అయింది చూడండి, ఎక్కడెక్కడ సేమ్ అయిందో నేను ఇక్కడ హైలైట్ చేస్తున్నాను చూడండి, మళ్ళీ ఇవన్నీ అరేంజ్ చేసి ఐఎమ్ గోయింగ్ టు హైలైట్. ఎక్కడెక్కడ సేమ్ అయింది మీరు చూడండి. 2 ప్రొడక్ట్స్ పర్చేస్ చేసినప్పుడు ఫస్ట్ ఇక్కడ ఇక్కడ సేమ్ అయింది. ఓకే, అంటే 2 యూనిట్స్ ఆఫ్ K లేదా 1 యూనిట్ ఆఫ్ P కొనమని వచ్చింది. కానీ ఆ 2 కొన్నాం అనుకోండి, బడ్జెట్ ఎగ్జాస్ట్ అవ్వట్లేదు. ఓకే, సో అదే ఆన్సర్ రాంగ్, బడ్జెట్ ఎగ్జాస్ట్ అవ్వట్లేదు. ఓకే, 4 రూపీస్ వస్తుంది కానీ మీ దగ్గర ఇంకా డబుల్ పెండింగ్ ఉండిపోయి. లేదా ఇక్కడ వస్తుంది 3, 2, 2 అంటే 4 యూనిట్స్ ఆఫ్ K, 5 యూనిట్స్ ఆఫ్ P. ఓకే, 4K చూడండి, 4 into 20 which is equal to how much? This is equal to how much? 80 rupees. And 5 units of P. 5 units of P అంటే 5, అప్పుడు ఎంత అయిపోతుంది ఆన్సర్? 280 అయిపోతుంది. 280 రూపీస్ మీ దగ్గర ఉండాలి. బట్ నేను ఇచ్చిన కన్స్టెంట్ అంతా 180 రూపీస్ మీ దగ్గర ఉన్నాయని చెప్పాను కాబట్టి, అండ్ హెన్స్ ఈ పాసిబిలిటీ కూడా అవ్వదు. ఒక దగ్గర ఏమో డబ్బులు పెండింగ్ ఉండిపోతున్నాయి, ఇంకో దగ్గర ఏమో ఎక్సెస్ ఖర్చు అయిపోతున్నాయి. రెండు అవ్వదు. ఉన్న బడ్జెట్లో అంతా ఖర్చు పెట్టిన తర్వాత మీకు వచ్చే సాటిస్ఫాక్షన్ రెండు మ్యాచ్ అవ్వాలి అంటే దాని కాంబినేషన్ ఏ కాంబినేషన్లో అవుతుంది? అది 3, 3 రెండు మ్యాచ్ అవుతున్నాయి at 3 units of K and 3 units of P. And this is consumer equilibrium. I hope you all get the point clear. ఓకే, కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం దగ్గర ఏవేవి మ్యాచ్ అవుతున్నాయి సార్ అంటే, MUM మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ ఆఫ్ ప్రొడక్ట్ నెంబర్ 1 అండ్ మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ ఆఫ్ ప్రొడక్ట్ నెంబర్ 2 బోత్ ఆర్ మ్యాచింగ్. ఓకే, సో చూడండి ఇక్కడ MUMK ఈజ్ ఈక్వల్ టు MUMP. సార్ MUM ఫార్ములా ఏంటి సార్? MUM ఎలా వస్తుంది సార్? మార్జినల్ యూటిలిటీ డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్. ఓకే, మార్జినల్ యూటిలిటీ ఆఫ్ K డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ ఆఫ్ K. అలానే మార్జినల్ యూటిలిటీ ఆఫ్ P డివైడెడ్ బై మార్జినల్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ P. ఓకే, చూడండి ఇక్కడ మార్జినల్ యూటిలిటీ ఆఫ్ P డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ ఆఫ్ P. ఈ రెండు ఈక్వల్ చేస్తే వస్తుందట. అంటే రెండు క్రాస్ మల్టిప్లై చేసి మీరు ఇది డెరైవ్ అవ్వచ్చు. అండ్ దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం. Okay, I hope you will get the point very, very, very clear. Now, what is consumer surplus? Consumer surplus అంటే దాని మీనింగ్ ఏంటి సార్? జస్ట్ నార్మల్ టెక్నికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, మీరు ఒక బిర్యానీ షాప్కి వెళ్ళారు, యూ వాంట్ టు జస్ట్ కన్జ్యూమ్ బిర్యానీ. ఓకే, ఈ బిర్యానీ కన్జ్యూమ్ చేసినప్పుడు అది మీరు 150 రూపీస్ ఇచ్చుకున్నారట. బట్ అది తిన్న తర్వాత యు ఆర్ సో సాటిస్ఫైడ్. అప్పుడు మీకు ఏమనిపించింది అంటే 500 రూపీస్ ఇచ్చినా సరిపోదు, అంత బాగుంది బిర్యానీ అనిపించింది. అంటే 150 రూపీస్ యూ స్పెండ్, 500 రూపీస్ వర్త్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ యూ గాట్. దట్స్ ద థింగ్. సో అలా మనం ఖర్చు పెట్టిన దానికన్నా మనకు వచ్చిన సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉందనుకోండి, అండ్ ఇట్ ఈస్ కాల్డ్ as what? కన్జ్యూమర్ సర్ప్లస్. సో ఆల్ఫ్రెడ్ మార్షల్ డిఫైన్ what? He defined concept of consumer surplus as the excess of price which a consumer would be willing to pay, okay, over which he actually does pay. అతను పే చేసింది 150 రూపాయలే, కానీ అది ఎంత ఇచ్చి కొనుక్కోవచ్చు అని చెప్తున్నాడు? 500 రూపీస్ ఇచ్చి కొనుక్కోవచ్చు అని చెప్తున్నాడట. ఓకే, సీ దట్ హీఈస్ విల్లింగ్ టు పే, అంత ఇవ్వచ్చు దానికి, కానీ యాక్చువల్లీ ఈస్ పేయింగ్ ఓన్లీ 150 రూపీస్ బికాస్ ద మార్కెట్ ప్రైస్ ఇస్ 150 ఓన్లీ. సో ద ప్రైస్ ఇస్ 150 బట్ ద సాటిస్ఫాక్షన్ లెవెల్ వాట్ హీ గెట్స్ ఈస్ సంథింగ్ మోర్ దెన్ దట్, అండ్ హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ as what? కన్జ్యూమర్ సర్ప్లస్. వెరీ బ్యూటిఫుల్. ఓకే, సో చూడండి ఇక్కడ కన్జ్యూమర్ సర్ప్లస్. మీకు వస్తున్న సాటిస్ఫాక్షన్ 500 రూపీస్, మీరు పే చేస్తుంది 150 రూపీస్. దట్ ఈస్ కాల్డ్ కన్జ్యూమర్ సర్ప్లస్. ఎగ్జాంపుల్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. 1 యూనిట్ MU ఎంత? 100 రూపీస్. యాక్చువల్ ప్రైస్ ఏమో 20. అంటే మీకు వస్తున్న సాటిస్ఫాక్షన్ 100, మీరు పే చేస్తుంది 20. సో కన్జ్యూమర్ సర్ప్లస్ 80. సెకండ్ యూనిట్ దగ్గర మార్జినల్ సాటిస్ఫాక్షన్ తగ్గిపోతే, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, అండ్ హెన్స్ ఇట్ బికమ్స్ 80, but the actual price is 20 only. Still you are having the consumer surplus. Fourth unit, you are getting satisfaction of 40, but you are actually paying 20. అంటే ఇంకా అక్కడ కూడా ఉంది 20 రూపీస్ మనకి కన్జ్యూమర్ సర్ప్లస్ ఉంది. అంటే కన్జ్యూమర్ ఈస్ గెట్టింగ్ దట్ బెనిఫిట్. వేర్ 5 యూనిట్స్ దగ్గర మార్జినల్ యూటిలిటీ ఈజ్ ఆల్సో 20 అండ్ యాక్చువల్ ప్రైస్ ఈజ్ ఆల్సో 20, వేర్ ఇట్ గివ్స్ యూ 0 కన్జ్యూమర్ సర్ప్లస్, అండ్ హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ as కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం. ఎందుకంటే ఈక్విలిబ్రియం అంటే ఏంటి? నో లాస్, నో గెయిన్. ఆ కేసు అనమాట. దిస్ ఇస్ కాల్డ్ కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం. సో కన్జ్యూమర్ సర్ప్లస్ విల్ బి 0. కన్జ్యూమర్ సర్ప్లస్ విల్ బి 0
అప్ టు ద యూనిట్స్ వేర్ ద కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం ఈజ్ అరైవ్డ్. ఓకే, చూడండి, కన్జ్యూమర్ సర్ప్లస్ విల్ బి జీరో అప్ టు ద యూనిట్స్ వేర్ ద కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం ఈజ్ అరైవ్డ్. అంటే కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం జీరో ఉన్నప్పుడు, అదే కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం వచ్చినప్పుడు ఏమవుతుందట, కన్జ్యూమర్ సర్ప్లస్ జీరో అవుతుందట. టిల్ దట్ టైమ్ మార్జినల్ యూటిలిటీ అండ్ ద కన్జ్యూమర్ సర్ప్లస్ విల్ బి డిమినిషింగ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆర్ కన్జ్యూమ్డ్ మోర్. అంటే ఆ టేబుల్ని ఎక్స్ప్లెయిన్ చేసాడు. ఓకే, ఈ ఎగ్జాంపుల్ కూడా మీరు అలా చూడొచ్చు. యూనిట్ నెంబర్ 1 ఎంయూ ఇదంతా సరిపోయింది. యూనిట్ నెంబర్ 3 దగ్గర ఎంయూ 60 మీరు ఖర్చు పెట్టుకోవడం కూడా 60. ఓకే, అంటే దాని మీనింగ్ ఏంటి, జీరో విల్ బి యువర్ కన్జ్యూమర్ సర్ప్లస్. 4 దగ్గర ఎంయూ 40 యాక్చువల్ ప్రైస్ 60 అంటే మైనస్ అయిపోతుంది. అంటే కన్జ్యూమర్ సర్ప్లస్ లేదు, నెగిటివ్ ఉంది. అంటే నెగిటివ్ అవ్వకూడదు, పాజిటివ్ అవ్వకూడదు, అంటే జీరో అవ్వాలి. అండ్ దిస్ ఇస్ కాల్డ్ కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం. అంటే కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం ఇస్ ద ప్లేస్ వేర్ ఎంయూ అండ్ యాక్చువల్ ప్రైస్ బోత్ ఆర్ సేమ్. ఓకే, దాన్ని ఆ టేబుల్ని ఇక్కడ ఒక గ్రాఫ్లో వేస్తారు, గ్రాఫ్లో. ఓకే, సో మీరు చూడండి 3 యూనిట్స్ దగ్గర అవుట్పుట్ 3 యూనిట్స్ దగ్గర 60 రూపీస్ ఏమవుతుందట, ఎంయూ 60, ప్రైస్ కూడా 60. అంటే ఈ 60 దగ్గర వరకు నో లాస్ నో గెయిన్. అంతకన్నా ఎక్స్ట్రా ఉందనుకో, 60 కన్నా 100 రూపీస్ ఆఫ్ ఎంయూ మీకు వచ్చేస్తుందట, 100 రూపీస్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ మీకు వస్తుంది, మీరు ఖర్చు పెడుతుంది ఓన్లీ 60 అనుకోండి. దెన్ దిస్ ఏరియా అంటే మోర్ దెన్ 60 ఉన్న దిస్ ఏరియా ఈజ్ వాట్ కన్జ్యూమర్ సర్ప్లస్. ఓకే, ఐ హోప్ యూ ఆల్ గెటింగ్ ది పాయింట్. ఓకే, వేరాజ్ ఇప్పుడు కానీ ప్రైస్ కానీ 60 నుంచి 40 అయింది అనుకోండి, మీకు ఇంకా ఎక్స్ట్రా సర్ప్లస్ వస్తుందట. దిస్ ఈస్ ద ఎక్స్ట్రా సర్ప్లస్ దట్ వీ కెన్ గెట్. జస్ట్ బికాస్ ఆ ప్రైస్ ఇంకా తగ్గడం వల్ల 60 నుంచి 40కి రావడం వల్ల ఎక్స్ట్రాగా మళ్ళీ మనం ఏం డిరైవ్ అవుతున్నాం, కన్జ్యూమర్ సర్ప్లస్ డిరైవ్ అవుతున్నాం ఆ ఎక్స్ట్రా యూనిట్స్కి. అదే ఆ తక్కువ అవ్వడం వల్ల 40 అయింది అనుకోండి. ఎగ్జాంపుల్ ఇదే దీంట్లో మీరు చెక్ చేయండి. ఒకవేళ మార్కెట్ ప్రైస్ కానీ 40 అయింది అనుకోండి, యాక్చువల్ ప్రైస్ 40 అయింది అనుకోండి. ఓకే, అప్పుడు కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం ఎక్కడ జీరో అవుతుంది అంటే 1 more అడిషనల్ యూనిట్ యూ కెన్ కన్జ్యూమ్ టు గెట్ కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం. అందుకే అది 4కి షిఫ్ట్ అయింది, అంటే ఇక్కడికి షిఫ్ట్ అయింది. అందుకే న్యూ పాయింట్ ఇక్కడికి వచ్చింది. సో ఓల్డ్ పాయింట్ నుంచి న్యూ పాయింట్ వరకు ఎక్స్ట్రాగా మళ్ళీ మనకి ఏమొస్తుందట, కన్జ్యూమర్ సర్ప్లస్ వస్తుంది. ఎందుకంటే అక్కడ వరకు జీరో అవుతుంది. అంటే 3 to 4 కూడా మనకి ఇంకా గ్యాప్ ఉందండి. 4కి జీరో అవుతుంది, ఇంతకుముందు 3కి జీరో అయ్యింది. ఓకే, దట్స్ ఇట్. సో అప్లికేషన్ ఆఫ్ కన్జ్యూమర్ సర్ప్లస్. అసలు ఈ కన్జ్యూమర్ సర్ప్లస్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నాము, దీని అప్లికేషన్ ఏంటి అనేది వీ నీడ్ టు చెక్ నౌ. ఓకే, కన్జ్యూమర్ సర్ప్లస్ అంటే మీరు చెప్పండి, ఇట్ గివ్స్ వాట్, ఇట్ సేస్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. ఓకే, అంటే తక్కువ డబ్బులతో ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుందా రావట్లేదా అని చూస్తుంది అనమాట. అలా వస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటి, కన్జ్యూమర్స్ విల్ బి at a happy place. Yes or no? The consumer surplus is a measure of welfare that the people gain from consuming goods. వాళ్ళ గూడ్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల వాళ్ళకి బాగా అడ్వాంటేజ్ వస్తుందట. ఓకే, అండ్ ఇట్ ఈస్ కన్జ్యూమర్ సర్ప్లస్ ఇస్ ద మెజర్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ పీపుల్. ఓకే, ఇట్ డిపెండ్స్ అపాన్ కన్జ్యూమర్ సర్ప్లస్. ఎక్కువ ఏ గుడికి అయితే కన్జ్యూమర్ సర్ప్లస్ ఉంటుందో అది ఎక్కువ కొంటుంటారు జనాలు. ఓకే, సో జనాలు అది ఎక్కువ కొంటుంటారు కాబట్టి మన బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఆ ప్రొడక్ట్స్ని ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. అంటే దే కెన్ టేక్ డెసిషన్స్ వెదర్ టు మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్ట్ ఆర్ నాట్ బై క్యాలిక్యులేటింగ్ వాట్, కన్జ్యూమర్ సర్ప్లస్. దిస్ ఇస్ సెకండ్ పాయింట్. అండర్స్టాండింగ్ ద నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ కన్జ్యూమ్ సర్ప్లస్ కెన్ హెల్ప్ ద బిజినెస్ మేనేజర్ టు మేక్ బెటర్ డెసిషన్స్ అబౌట్ సెట్టింగ్ ప్రైజెస్. మీరు చెప్పండి, ఇందాక ఇదే క్వశ్చన్లో యాక్చువల్ ప్రైస్ ఎంత, యాక్చువల్ ప్రైస్ 20 రూపీస్. ఓకే, బట్ ఫస్ట్ యూనిట్కి మీకు ఎంత వచ్చేస్తుంది, 100 రూపీస్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అప్పుడు కన్జ్యూమర్ సర్ప్లస్ బాగా ఎక్కువ ఉంది కాబట్టి బిజినెస్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు మనకి ఇంకా డిమాండ్ క్రియేట్ చేయాలనుకోండి, యూ నీడ్ టు ప్రొడ్యూస్ మోర్ కన్జ్యూమర్ సర్ప్లస్. లేదా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుందాం అనిపించింది అనుకోండి, యూ కెన్ ఇంక్రీజ్ ద ప్రైస్ ఫ్రమ్, సీ హియర్ యాక్చువల్ ప్రైస్ 60 రూపీస్ అట, 60 రూపీస్ని 80 రూపీస్ చేసిన హిల్ బై. ఎందుకంటే అప్పటికి కూడా ఏముంది, కన్జ్యూమర్ సర్ప్లస్ ఇంకో 20 రూపీస్ ఉంటుంది. ఓకే, అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే డెసిషన్ మేకింగ్కి ఒక చాయిస్ దొరుకుతుందట. బెటర్ డెసిషన్ మేకింగ్ కెన్ బి డన్ జస్ట్ బై సెట్టింగ్ ద ప్రైజెస్. దిస్ ఇస్ సెకండ్ పాయింట్. మన ప్రైస్ ఎంత పెట్టాలనేది మన బిజినెస్ మేనేజర్స్కి తెలిసిపోద్దట. అండ్ నెక్స్ట్ వన్, కన్జ్యూమర్ సర్ప్లస్ బాగుందనుకోండి, నేను ఇప్పుడే చెప్పాను, కన్జ్యూమర్ సర్ప్లస్ ఉంటే యూ కెన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద డిమాండ్ ఆఫ్ ద ప్రోడక్ట్ బేస్డ్ ఆన్ ద చేంజ్ ఇన్ ప్రైజెస్. దానివల్ల మనకి ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని బెటర్గా అనాలిసిస్ చేయగలుగుతాం అన్నమాట. చూడండి, లార్జ్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఇన్వాల్వ్ కాస్ట్ బెనిఫిట్
analysis which takes into consideration extent of consumer surplus which the project may fetch. పెద్ద బిజినెస్ పెడదాం అనుకున్నప్పుడు మనం కన్జ్యూమర్ సర్ప్లస్ ఎంత ఇవ్వగలుగుతున్నాము అని చెక్ చేసాం అనుకోండి, ఇఫ్ ఇట్ గివ్స్ యూ ద బెటర్ కన్జ్యూమర్ సర్ప్లస్ దెన్ పీపుల్ విల్ కమ్ అండ్ బై అండ్ హెన్స్ లార్జ్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్ మే ఫెచ్ యూ సమ్ గుడ్ రిటర్న్స్. ఓకే, ఎందుకంటే మీరు పెట్టిన తర్వాత అది ఎవడో కొనలేదు అనుకోండి, లాస్ అయిపోతారు. వాళ్ళు కొంటారా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది? కన్జ్యూమర్ సర్ప్లస్ బట్టి మనకు తెలుస్తుంది. ఓకే, బిజినెస్ మేనేజర్స్కి కన్జ్యూమర్ సర్ప్లస్ ఉందంటే వాళ్ళు కొంటారు కాబట్టి మనం ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు, we can invest more in a decision they can come. This is third point. This is what? Third point. And come to fourth point, that is knowledge of consumer surplus is also important because to know the reaction of the customers to their increase in the price. Okay, very simple. Consumer surplus unte is also important because to note the reaction of the customers to their increase in the మనం ప్రైస్ ఇంక్రీజ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, వదిలేస్తున్నారు. అసలు ఇందాక మీకు చెప్పాను 100 రూపీస్ అనేది ఎంయూ వస్తుందట, 60 రూపీస్ దాని ప్రైస్ ఉంది. 60 నుంచి 80 చేస్తే ఏమవుతుంది? విల్ కమ్ టు నో. 80 చేసిన పీపుల్ విల్ బై, ఎందుకంటే ఇంకా స్టిల్ కన్జ్యూమర్ సర్ప్లస్ 20 రూపీస్ ఉంది కాబట్టి. ఓకే, ఎస్, విత్ దిస్ ఐ కంప్లీటెడ్ మార్జినల్ యూటిలిటీ కాన్సెప్ట్ కంప్లీట్లీ, కార్డినల్ మెజర్మెంట్, వేరాజ్ నౌ వీఆర్ ఇంటూ ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇండిఫరెన్స్ కర్వ్, వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్స్ మే బి ఆస్క్డ్ ఇన్ ది ఎగ్జామినేషన్. సో డీటెయిల్డ్గా మనం దో ఇది రివిజన్ లెక్చర్ అయినా మనం కొంచెం బెటర్గా ఇది తెలుసుకుంటే ఏమవుతుందంటే చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. అంటే ఫస్ట్ 5 చాప్టర్స్ మనం చదివి కూడా ఒక 40 to 50 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. అంటే ఆ నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా ఏదో వచ్చినా మీకు బెనిఫిట్ అవుతుంది. అండ్ హెన్స్ లెట్ us now try to understand indifference curve analysis. Just a minute. Just a minute. Okay, so let us now continue with indifference curve analysis. చూద్దాం ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్. సో అసలు ఈ ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్కి మార్జినల్ యూటిలిటీ అనాలిసిస్కి ఏంటి సార్ ఎగ్జాక్ట్ డిఫరెన్స్? ఇది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసిన తర్వాత విల్ గో ఫార్వర్డ్. ఓకే, సో మార్జినల్ యూటిలిటీలో మనం నేర్చుకుంది ఏంటంటే ఒక గూడ్కి ఒక పర్సన్ ఎంత వాల్యూ ఇవ్వచ్చు అనేది మనం చెక్ చేస్తాం. నేను ఇందాక కూడా మీకు చెప్పినప్పుడు ఒక బిర్యానీ మనం కొన్నాం 150 రూపీస్ ప్రైస్, దాన్ని వీడు 500 రూపీస్ ఇవ్వాలనుకున్నాడు. అతను ఓన్ చాయిస్, ఎందుకంటే హీ లైక్స్ బిర్యానీ. కన్సిడర్ ఎ పర్సన్ హూ ఇస్ నాట్ దట్ ఫాండ్ ఆఫ్ బిర్యానీ, అంటే వాడికి అంత ఇష్టం ఉండదు వాడికి అది. వాడు ఈ 150 రూపీస్ వర్త్ ఆఫ్ బిర్యానీని 500 రూపీస్ వాల్యూ చేయడం అంటే దాని మీనింగ్ ఏంటి? 150 వాడికి 150 లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్? ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ పర్టికులర్ పర్సన్ హూ ఇస్ కన్జ్యూమింగ్ ఇట్. అండ్ హెన్స్ ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది కాబట్టి ఈ సిస్టమే కరెక్ట్ కాదు, ఇలా మనం అనాలిసిస్ చేయడం కరెక్ట్ కాదు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఎంయూఎం మన మార్జినల్ యూటిలిటీ 500 400 అంటున్నావో అది కరెక్ట్ కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది, మన అందరూ ఒకలాగా నువ్వు ఎలా చేయగలవు? అండ్ హెన్స్ ఆ కార్డినల్ మెజర్మెంట్ అనేది కరెక్ట్ కాదు. సాటిస్ఫాక్షన్ కెనాట్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ప్రాపర్లీ, ఎందుకంటే ఇట్ చేంజెస్ పర్సన్ టు పర్సన్. అండ్ హెన్స్ ఇండిఫరెన్స్ కర్వ్ ఒక సిస్టమ్ తీసుకొద్దాం. ఈ సిస్టంలో ఏమవుతుందో చెక్ చేద్దాం. ఓకే, ఇది మోర్ రియలిస్టిక్గా ఉంటుందట. ఇట్ ఈస్ మోర్ పాపులర్ దాన్ మార్జినల్ యూటిలిటీ అనాలిసిస్. ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్లో వాడు ఏం చెప్పాడంటే
ఓకే, ఒక ఇద్దరు పర్సన్స్ని అనాలిసిస్ చేద్దాం. ఇద్దరికి 2 గూడ్స్ ఇద్దాం. ఇండిఫరెన్స్ కదా ఆల్వేస్ మీరు గుర్తుపెట్టుకోండి, 2 ప్రొడక్ట్స్ని మనం అనాలిసిస్ చేస్తాం, ఒక ప్రొడక్ట్ కాదు, 2 ప్రొడక్ట్స్ ఉంటేనే మనం ఇండిఫరెన్స్ కర్వ్ని అనాలిసిస్ చేయగలం. సో 2 ప్రొడక్ట్స్ ఆర్ మ్యాండేటరీ. ఎందుకంటే ఒకదానికి కరెక్ట్గా అవ్వదని ఆల్రెడీ తెలిసిపోయింది మనకి. 2 ఉంటే ఏం చేస్తాము, ఎలా మనం అనాలిసిస్ చేయొచ్చు అనేది తెలిసి. ఓకే, ఇది స్టార్ట్ చేసే ముందు I will explain this example and then I'll go to the text. ఓకే, సో నేనేమంటున్నానంటే ఎవరో కొంతమంది పర్సన్స్ ఉన్నారట, వాళ్ళకి నేను ఆప్షన్ ఇచ్చాను, డబ్బులు ఇచ్చి ఆప్షన్ ఇచ్చాను. ఏంటి అయితే ఫుడ్ క్లోత్స్ 2 కొనుక్కోండి. ఓకే, ఫుడ్ అండ్ క్లోత్స్ 2 కొనుక్కోండి అని ఐ హ్యావ్ గివెన్ దమ్ ద ఆప్షన్. ఓకే, ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. అక్కడ 4 ఉన్నాయి, ABCD అని 4 బండిల్స్ ఉన్నాయట, 4 ఆప్షన్స్ అనుకోండి. ఓకే, నాకు క్లోత్స్ అంటే బాగా ఇష్టం. ఇప్పుడు నేను ఆ 4 బండిల్స్లో ఏది కొంటాను? ఏ ఒక ఆప్షన్, బి ఒక ఆప్షన్, సి, డి అని 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఏ బండిల్ని నేను ముందు కొంటాను? జస్ట్ మినిట్. ఎంత టైం పడుతుంది మనకంట? అంతేనా? ఓకే, సరే. కిందకు వచ్చే ఫోన్ చేయు, నేను రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ టాపిక్. అందుకు నువ్వు వెంటనే వస్తానంటే ఆపుతాను. పర్లేదు కదా, నువ్వు లేట్గానే రా, అయితే పర్లేదు. సరే, అయితే కిందకు వచ్చే ఫోన్ చేయి. సరే, ఓకే. ఎస్, నాకు ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. 4 ఆప్షన్స్ ఉన్నాయి, నాకు క్లోత్స్ అంటే బాగా ఇష్టం. ఆ 4 ఆప్షన్లు ఏది తీసుకుంటాను? ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటాను, ఎందుకంటే నాకు క్లోత్స్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి మోర్ క్లోత్స్ నాకు ఉంటాయి. సో నేను ఇచ్చిన మనీ కంట నేను ఒక 1000 రూపీస్ మీకు ఇస్తే 4 ఆప్షన్లో మనీ మీకు వస్తాయట. 1 ఫుడ్ అండ్ 12 క్లోత్స్ ఫస్ట్ వస్తుందట. ఓకే, లేదా క్లోత్స్ 6 ఫుడ్ 2 రావచ్చట, లేదా 3 ఫుడ్ 4 క్లోత్స్ రావచ్చు, లేదా 4 ఫుడ్ 3 క్లోత్స్ రావచ్చు. అంటే ఈ 1000 రూపీస్కే మీకేంటి అలా వస్తుందట. అండ్ మీరు, నేనేమంటున్నానంటే ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాడికి వచ్చే సాటిస్ఫాక్షన్, లాస్ట్ ఎవరైతే ఆప్షన్ చూస్ చేసుకున్నారో వాడికి వచ్చే సాటిస్ఫాక్షన్ 2 సేమ్ ఉంటాయట. 2 సేమ్. ఎందుకంటే ఇద్దరు పర్సన్ పెట్టాను, ఏమని పెట్టాను? రవిని పెట్టాను, కిరణ్ పెట్టాను. ఓకే, రవి, కిరణ్ వాళ్ళిద్దరికి వీడికో 1000 ఇచ్చాను, వీడికో 1000 ఇచ్చాను, కొనుక్కోండ్రా అని. రవికి ఏమిష్టం? క్లోత్స్ ఇష్టం కాబట్టి ఏ అని బండిల్ కొనుక్కున్నాడట. కిరణ్కి ఏమిష్టం? ఫుడ్ ఇష్టం కాబట్టి 4th డి అనే బండిల్ కొనుక్కున్నాడట. అండ్ ఇద్దరికి ఉన్న మనీకి హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ ఎక్కడ వస్తుందో అదే సెలెక్ట్ చేసుకున్నారట వాళ్ళు. ఓకే, హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ అంటే రవికి ఏ కొనుక్కుంటే హైయెస్ట్ సాటిస్ఫాక్షన్, కిరణ్కి డి కొనుక్కుంటే హైయెస్ట్ సాటిస్ఫాక్షన్. అండ్ ఇద్దరు ఫుల్లీ సాటిస్ఫైడ్ అట. అండ్ హెన్స్ వాట్ ఎవర్ ద సాటిస్ఫాక్షన్ దే గెట్ బై హ్యావింగ్ బండిల్ ఏ అండ్ బండిల్ డి, బోత్ ఆర్ సేమ్. ఇద్దరికి అవే ఆప్షన్స్ ఇచ్చాను, ఒకడేమో ఏ కొనుక్కున్నాడు, ఇంకో డి కొనుక్కున్నాడు. అండ్ హెన్స్ బోత్ ఆర్ సేమ్. వాళ్ళకి ఇచ్చిన ఆప్షన్స్ బట్టి వాళ్ళకి వచ్చే సాటిస్ఫాక్షన్ కూడా సేమ్ అయిపోయిందట. వెరీ బ్యూటిఫుల్. క్లారిటీ ఉందా? ఓకే, దీన్ని ఇంకొంచెం ఫర్దర్ అనాలిసిస్ చేద్దాం. అంటే మనం సైకలాజికల్గా ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు కొనుక్కుంటారు కాబట్టి ఇద్దరికి 4 ఆప్షన్లు ఇస్తాం, ఎవరికి ఏది కావాలంటే అది కొనుక్కోండి అని. ఆప్షన్స్లో వాళ్ళు కొనుక్కున్నప్పుడు వాట్ ఎవర్ ద సాటిస్ఫాక్షన్ దే గెట్ దట్ విల్ బి సేమ్. అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇండిఫరెన్స్. నువ్వు ఏ బండిల్ కొనుక్కున్నా వచ్చే సాటిస్ఫాక్షన్ సేమే. ఇంకోటి ఎవడో ఉన్నాడట, వాడికి ఫుడ్ ఇష్టమే, క్లోత్స్ ఇష్టం అంట, అందుకే ఇది కొంచెం అది కొంచెం కొనుక్కున్నాడట, వాడికి కూడా సాటిస్ఫాక్షన్ సేమే. ఓకే, చూడండి ఇక్కడ ఏం కొనుక్కున్నాడు? 2 ఫుడ్ 6 క్లోత్స్ కొనుక్కున్నాడు, హ్యాపీ వాడు, హీ సాటిస్ఫైడ్. అలాగే ఇంకోటి ఎవడో ఉన్నాడు, 3 ఫుడ్ 4 క్లోత్స్ కొనుక్కున్నాడు, వాడు సాటిస్ఫైడే. అంటే ఎవరు ఆప్షన్ బట్టి వాళ్ళు కొనుక్కోండి. ఎవరు ఏది కొనుక్కున్నా మీకు వచ్చే సాటిస్ఫాక్షన్ కాన్స్టెంటే, విచ్ ఇస్ ఇండిఫరెంట్. డిఫరెంట్ కాదు అని చెప్పే కాన్సెప్ట్ పేరు ఏంటంట? ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్. ఓకే, దీన్ని ఇంకొంచెం ఫర్దర్గా అనాలిసిస్ చేయాలంటే చూడండి, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. బండిల్ ఏ ఫుడ్ 1 యూనిట్, క్లోత్స్ ఎంత వస్తాడా? 12. ఓకే, బండిల్ బిలో ఫుడ్ ఎక్స్ట్రా తీసుకుంటే మీరు నాకు ఆన్సర్ చెప్పండి. ఫుడ్ 2, క్లోత్స్ 12 అంటే 2 ఆప్షన్లో కూడా 12 ఉందనుకోండి. ఇక్కడ ఇమాజిన్ ఫుడ్ 2, క్లోత్స్ కూడా 12 ఉందనుకోండి. బండిల్ ఏ సాటిస్ఫాక్షన్ కన్నా బండిల్ బి సాటిస్ఫాక్షన్ ఇంకా ఎక్కువైపోద్ది. యుల్ గెట్ మోర్ సాటిస్ఫాక్షన్ వెన్ కంపేర్ టు బండిల్ ఏ. మన లాజిక్ ఏంటి? ఏది కొన్నా సాటిస్ఫాక్షన్ కాన్స్టెంట్గా ఉండాలి.
అవునా కాదా? సాటిస్ఫాక్షన్ కాన్స్టెంట్గా ఉండాలి. అండ్ హెన్స్ ఖచ్చితంగా ఇక్కడ 12 ఉండకూడదు. ఖచ్చితంగా ఏమి ఉండకూడదు? 12 ఉండకూడదు. ఎందుకంటే 12 ఉంటే ఏమైపోద్ది? సాటిస్ఫాక్షన్ పెరిగిపోద్ది. సాటిస్ఫాక్షన్ కాన్స్టెంట్గా ఉండాలని చెప్పాను. అప్పుడే కదా ఏది కొనుక్కున్నా ఒకటే అవుతుంది. అండ్ హెన్స్ ఇక్కడ 12 ఉండకూడదట, అంతకన్నా తక్కువ ఉండాలి. 12 కన్నా ఎక్కువ ఎందుకు ఉండకూడదు సార్? 12 కన్నా ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. అంటే వన్ కంపేర్ టు ఏ, బి గివ్స్ యూ మోర్ సాటిస్ఫాక్షన్. అలా ఉండకూడదు, మనకు సేమ్ ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఏమవ్వాలట? 12 మస్ట్ బి రెడ్యూస్డ్. ఒక యూనిట్ ఆఫ్ ఫుడ్ పెంచానంటే రెండో క్లోత్స్లో ఏమవ్వాలి? డెఫినెట్లీ దెర్ మస్ట్ బి డిక్రీస్. ఓకే, ఇంకొక ఎడిషనల్ పాయింట్ చెప్తాను. ఓకే, ఇంకొక ఎడిషనల్ పాయింట్. 2 నుంచి 3కి ఇంకో ఫుడ్ పెంచానట. ఓకే, నాకు ఆన్సర్ చెప్పండి. 2 నుంచి 3కి నీ ఫుడ్ పెంచినప్పుడు 1 నుంచి ఫస్ట్ యూనిట్ ఆఫ్ ఫుడ్కి వచ్చిన సాటిస్ఫాక్షన్ సెకండ్ యూనిట్కి రాదు, థర్డ్ యూనిట్కి ఇంకా తగ్గిపోతాయి. అంటే ద సాటిస్ఫాక్షన్ లెవెల్స్ వెన్ యూ ఇంక్రీజ్ ద ఫుడ్ ఫ్రమ్ 1 to 2, 2 to 3 విల్ కమ్ డౌన్. అవునా కదా? 2 నుంచి 3కి పెంచినప్పుడు సాటిస్ఫాక్షన్ ఏదైతే మీకు వస్తుందో అది తగ్గిపోద్దట ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే. సో అది తగ్గిపోద్ది కాబట్టి నువ్వు సాక్రిఫైస్ చేయాల్సిన క్లోత్స్ కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే నువ్వు 6 సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎందుకు 6 సాక్రిఫైస్ చేసావు? నీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుంది కాబట్టి 6 చేసావు. బట్ 2 నుంచి 3కి వెళ్ళినప్పుడు సాటిస్ఫాక్షన్ ఇంకా తగ్గిపోద్ది కాబట్టి నువ్వు 6 సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదట, 4 సాటిస్ఫై చేస్తే సరిపోద్దట. అంటే దాని మీనింగ్ ఏంటి సార్ అంటే ఫుడ్ నువ్వు పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు అవతలది సాక్రిఫైస్ చేస్తూ రావాలి. ఓకే, బట్ ఆ సాక్రిఫైస్ స్టార్టింగ్లో చేసినంత సాక్రిఫైస్ తర్వాత నువ్వు చేయాల్సిన అవసరం లేదట. వెరీ బ్యూటిఫుల్. ఓకే, ఎందుకంటే చూడండి ఇక్కడ దీన్ని ఏమంటే పిలుస్తారంటే 1 యూనిట్ ఆఫ్ ఫుడ్ ప్లస్ చేసినప్పుడు 6 యూనిట్ ఆఫ్ క్లోత్స్ మైనస్ చేసాం చూసారా, దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంఆర్ఎస్. దాన్ని ఏమని పిలుస్తారట? ఎంఆర్ఎస్. చూడండి, ఎంఆర్ఎస్ అంటే ఏంటో చూపిస్తాను చూడండి. మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అని పిలుస్తారు. దాన్ని ఏమని పిలుస్తారు? మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. 1 more అడిషనల్ ఫుడ్, 6 యూనిట్స్ ఆఫ్ క్లోత్స్. ఎంత వదిలేస్తున్నాం? దట్ ఇస్ కాల్డ్ ఎంఆర్ఎస్. ఓకే, బట్ 2 నుంచి 3కి వెళ్ళినప్పుడు నువ్వు 6 వదిలేయట్లేదు. నెక్స్ట్ సెకండ్ టైం నువ్వు 6 వదిలేయట్లేదు. ఎంత సాక్రిఫైస్ చేస్తున్నావు? ఓన్లీ 4. సార్ ముందు 6 వదిలేసావు, ఇప్పుడు ఎందుకు సార్ 4 వదిలేస్తున్నావు అంటే సెకండ్ యూనిట్ కన్జ్యూమ్ చేసినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ కన్నా థర్డ్ యూనిట్ కన్జ్యూమ్ చేసినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ ఇంకా తగ్గిపోద్ది. నీ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావు? సే ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను చూడండి. ఓకే, ఫుడ్ 1 యూనిట్ కన్జ్యూమ్ చేస్తే, క్లారిటీ కోసం ఫుడ్ 1 యూనిట్ కన్జ్యూమ్ చేస్తే మీకు వచ్చే సాటిస్ఫాక్షన్ 100. ఓకే, సెకండ్ యూనిట్ కన్జ్యూమ్ చేస్తే 80, థర్డ్ యూనిట్ కన్జ్యూమ్ చేస్తే 50. ఇలా ఉందట. ఓకే, నౌ ఫుడ్ నువ్వు ఎక్స్ట్రా కన్జ్యూమ్ చేసినప్పుడు 80 వర్త్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ పెరిగిందట. స్టార్టింగ్ ఎంత ఉండేది? 100 ఉండేది. 80 వర్త్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ పెరిగిందట. 80 పెరిగింది కాబట్టి నువ్వు ఇటువైపు మరి ఏదో సాక్రిఫైస్ చేసేయాలి కదా. క్లోత్ సాక్రిఫైస్ చేస్తావుట 6 యూనిట్స్ సాక్రిఫైస్ చేస్తావు, 6 యూనిట్స్. ఓకే, తర్వాత ఫుడ్ ఇంకో యూనిట్ కన్జ్యూమ్ చేస్తే థర్డ్ యూనిట్కి నీకు వచ్చేది 50 అనట. అంటే నీకు యాడ్ అవుతుంది ఎంత? 50. 50 సాటిస్ఫాక్షన్ యాడ్ అవుతుంది కాబట్టి నువ్వు 60 సాక్రిఫైస్, అదే 6 యూనిట్స్ని సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు 80 పెరుగుతుంది కాబట్టి 6 ఇచ్చావు, ఈసారి పెరుగుతుంది 50 కాబట్టి నువ్వు 6 సాక్రిఫైస్ చేయక్కర్లేదట, 40 సాక్రిఫైస్ చేస్తే చాలట క్లోత్స్లో. వెరీ బ్యూటిఫుల్ పాయింట్. అంటే నీ ఎంఆర్ఎస్ ఎప్పుడు ఏమవుతుందట? ఇట్ కమ్స్ డౌన్. ఎంఆర్ఎస్ ఫాల్స్ డౌన్. ఓకే, ఫాల్స్ డౌన్, ఇట్ ఆల్వేస్ ఫాల్స్ డౌన్. అది కూడా ఏంటి? డిమినిషింగ్ రేట్లో. ముందు ఫాల్ అయినంత ఫాస్ట్గా తర్వాత ఫాల్ అవ్వదు. ముందు 6 పడిపోయింది, ఆ నెక్స్ట్ ఓన్లీ 4, ఆ నెక్స్ట్ ఓన్లీ 3. రీజన్ ఏంటి సార్ అంటే నువ్వు ఫుడ్ ఎడిషనల్ కన్జ్యూమ్ చేసినప్పుడు నీకు వచ్చే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ డౌన్ఫాల్ అయిపోతాయి కాబట్టి. అంటే ఇది కూడా మార్జినల్ యూటిలిటీ కాన్సెప్టే. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ కూడా ఇదే చెప్తుంది. దీనికి నేను ఒక గ్రాఫ్ వేసాను అనుకో. ఓకే, ఇది క్లోత్స్ ఏమో ఇటువైపు రాస్తాను, ఫుడ్ ఇటువైపు రాస్తాను. ఫుడ్ 1 దగ్గర క్లోత్స్ 12 అంటే బండిల్ ఏ. ఫుడ్ 2 దగ్గర క్లోత్స్ 6 బండిల్ బి. ఫుడ్ 3 దగ్గర క్లోత్స్ 4 బండిల్ సి. ఫుడ్ 4 దగ్గర ఓకే క్లోత్స్ 3 అండ్ హెన్స్ బండిల్ డి. ఇలా ఏవో వచ్చాయట, 4 బండిల్స్ వచ్చాయి. ఈ 4 బండిల్స్లో నేను చెప్పిన కామన్ పాయింట్ ఏంటి?
సాటిస్ఫాక్షన్ లెవెల్స్ విల్ బి సేమ్. ఓకే, అంటే ఇప్పుడు రవి అన్నాడు ఏ కొనుక్కున్నాడు, కిరణ్ బి కొనుక్కున్నాడు, అంటే రవికి వచ్చే సాటిస్ఫాక్షన్ కిరణ్కి వచ్చే సాటిస్ఫాక్షన్ సేమే. రవికి అది ఇష్టం కాబట్టి అది కొనుక్కున్నాడు, కిరణ్కి ఇది ఇష్టం కాబట్టి ఇది కొనుక్కున్నాడు, అండ్ వాళ్ళకి వచ్చే సాటిస్ఫాక్షన్ లెవెల్ సేమే. ఓకే, మీరు ఏది కొనుక్కున్నా ఒకటే అని. లేదు సార్ ఇద్దరు మనుషులు నాకు పెట్టడం ఇష్టం లేదు, ఒకే మనిషిని పెడతాను. రవి అనే పర్సనే ఏ కొనుక్కుంటే వచ్చే సాటిస్ఫాక్షన్, బి బండిల్ కొనుక్కుంటే వచ్చే సాటిస్ఫాక్షన్, సి కొనుక్కుంటే వచ్చిన సాటిస్ఫాక్షన్ ఏదైనా సేమ్ ఉంటుందట, బికాజ్ ఇట్ ఈస్ ఆన్ ఇన్ డిఫరెన్స్ కర్వ్. ఇది నేను అన్ని కలిపి ఒక ఒక షేప్ డ్రా చేశాను అనుకోండి, నాకు ఏమొస్తుందంటే కాన్వెక్స్ షేప్ కనిపిస్తుంది. చూడండి, కాన్వెక్స్ ఆరిజిన్ నుంచి మీరు చూడండి, అది ఇలా కనిపిస్తుంది, కాన్వెక్స్. ఓకే, సో ఇది ఇండిఫరెన్స్ కర్వ్ అంటే. సో దీన్ని మనం విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ నౌ. ఇట్ ఈస్ మోర్ పాపులర్ అండ్ మోర్ రియలిస్టిక్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ కన్జ్యూమర్ డిమాండ్ అండ్ ఇట్ యూజెస్ ఆర్డినల్ యూటిలిటీ. ఆర్డినల్, అది కార్డినల్ కాదు, ఆర్డినల్. ఓకే, సో దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద కన్జ్యూమర్ ప్రిఫరెన్సెస్ ఓన్లీ, అది మనకు తెలుసు. బికాస్ హ్యూమన్ సాటిస్ఫాక్షన్ ఇస్ అ సైకలాజికల్ ఫినామినన్ అండ్ కెనాట్ బి మెజర్డ్ మానిటరీ. డబ్బులతో నువ్వు మెజర్ చేయలేవు, సైకలాజికల్ అది. ఓకే, అన్లైక్ మార్షల్స్ మార్జినల్ యూటిలిటీ థియరీ. సింపుల్. సెకండ్ పాయింట్, దిస్ థియరీ వాస్ గివెన్ బై హిక్స్ అండ్ ఎలెన్ using the ordinal measurement of satisfaction, making graphical representation of చూసారా, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేశాను, విచ్ గివ్స్ యూ ఇండిఫరెన్స్ కర్వ్. Different people may choose different bundles of items with different quantities. However, when these differences are plotted on a graph, it gives you same level of satisfaction. అదే కదా ఇప్పుడు వరకు చూస్తుంది, వెరీ ఈజీ లాంగ్వేజ్లో ఐ హావ్ రిటన్. నో అజంప్షన్స్ చూడండి. ఓకే, అజంప్షన్స్. ద కన్జ్యూమర్ ఇస్ రేషనల్. సార్ రేషనల్ అంటే దాని మీనింగ్ ఏంటి? లాజికల్. వాడికి క్లియర్గా తెలుసు. ఇప్పుడు రవి ఏం చూసుకో, వాడికి క్లోత్స్ ఇష్టం కాబట్టి రవి హెస్ బాట్ బండిల్ ఏ. ఇంకో కిరణ్కి ఇంకేదో ఇష్టం కాబట్టి ఆ బండిల్ కొనుక్కోలేదు, డి కొనుక్కున్నాడు. కిరణ్కి ఏమి ఇష్టం? ఫుడ్ ఇష్టం, అందుకు ఫుడ్ కొనుక్కున్నాడు. అంటే దే హ్యావ్ దేర్ లాజిక్ టు బై ద రెస్పెక్టివ్ బండిల్స్. ఇది ఫస్ట్ అజంప్షన్, వాళ్ళకి తెలుసు ఏది కొనుక్కోవాలి అని. సో ద కన్జ్యూమర్ ఈస్ రేషనల్ అండ్ హీ టేక్స్ ఆల్ ద రేషనల్ యాక్షన్స్ దట్ రిజల్ట్స్ ఇన్ మోర్ ప్రిఫర్డ్ కన్సంప్షన్ బండిల్ ఓవర్ లెస్ ప్రిఫర్డ్ బండిల్. రవి ఎందుకు డి కొనుక్కోలేదు? రవికి ఇష్టం ఫుడ్, క్లోత్స్ అంటే. కిరణ్ ఎందుకు ఏ కొనుక్కోలేదు? కిరణ్కి ఇష్టం ఫుడ్ అంటే, అందుకే డి కొనుక్కున్నాడు. అంటే వాళ్ళ లాజిక్ వాళ్ళకు ఉంది. కమింగ్ టు ద సెకండ్ ఆస్పెక్ట్, ద కన్జ్యూమర్ ఇస్ క్యాపబుల్ ఆఫ్ ర్యాంకింగ్ ఆల్ ద కాంబినేషన్స్. అదే ఒకటే అనుకో, రవికి ఆప్షన్ ఇచ్చాను అనుకో, రవి ఫస్ట్ ర్యాంక్ దేనికి ఇస్తాడు చూడండి, రవి ఫస్ట్ ర్యాంక్ దేనికి ఇస్తాడు చూడండి. నేను ఇప్పుడే చెప్పాను, రవికి ఆప్షన్స్ ఇస్తే ఈ 4లో ఫస్ట్ రవి విల్ చూస్ ఏ. సెకండ్ ర్యాంక్లో ఏమి ఇచ్చుకుంటాడు? బి. ఎందుకంటే సెకండ్ ర్యాంక్లో క్లోత్స్ 6 ఉన్నాయి కాబట్టి సెకండ్ ఇస్తాడు. రవికి ఏమి ఇష్టం? క్లోత్స్ ఇష్టం. సి, థర్డ్ ఆప్షన్ సికి ఇస్తాడు. అంటే రవి ఈస్ క్యాపబుల్ ఆఫ్ గివింగ్ ద ర్యాంక్స్ బేస్డ్ ఆన్ హిస్ చాయిసెస్. ఓకే, 4 ఆప్షన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ర్యాంక్ దేనికి ఇస్తుంది? ఏ. ఏ అవైలబుల్ లేకపోతే ఈ కమ్స్ టు బి, బి అవైలబుల్ లేకపోతే ఈ కమ్స్ టు సి, అలా అనమాట. సో సెకండ్ పాయింట్ ఈస్ ఆల్సో క్లియర్. ద కన్జ్యూమర్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ ర్యాంకింగ్ ఆల్ కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ అకార్డింగ్ టు ద సాటిస్ఫాక్షన్ దే yield. సింపుల్. చూడండి, సపోజ్ A, B, C, D, E are the combination of bundles, then he can arrange in order in an order based on the preferences. Point number 3, quantitative measure of satisfaction is not possible. క్వాంటిటీలో నువ్వు చేయలేవు, బికాజ్ ఇట్ ఫాలోస్ ఆర్డినల్ అప్రోచ్. నువ్వేం చేయలేవు, దీనికి ఎంత మనీ అని చెప్పలేవు, మనీతో నువ్వు పోల్చలేవు. ర్యాంకింగ్ ఇవ్వగలవు, ఇచ్చేసిన ఒకటే అని చెప్పగలవు, కానీ అంటే ఈ బండిల్ కొన్నా ఆ బండిల్ కొన్నా ఒకటే సాటిస్ఫాక్షన్ అని చెప్పగలవు. కానీ ఈ బండిల్ కొంటే నీకు 500 రూపాయలు సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఈ బండిల్ కొంటే 300 వస్తుందని మనీతో యూ కెనాట్ మెజర్. రెండు సేమ్ అని చెప్పగలవు, కానీ యూ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ మనీ టర్మ్స్. ఓకే, తర్వాత కన్జ్యూమర్ చాయిసెస్ ఆర్ అజ్యూమ్డ్ టు బి ట్రాన్సిటివ్. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు రవికి ఏ బండిల్ అంటే ఇష్టం, ఏ బండిల్ అంటే ఇష్టం అంటే దాని మీనింగ్ ఏంటి? BCD ఇష్టం లేదనే కదా, అవునా కదా? ఓకే, ఇప్పుడు రవికి ABCDE అని ఇచ్చాం 3 ఆప్షన్స్. సి, కన్జ్యూమర్ చాయిస్ ఆర్ అజ్యూమ్డ్ టు బి ట్రాన్సిటివ్. దట్ ఈస్ ఇఫ్ కన్జ్యూమర్ ప్రిఫర్స్ కాంబినేషన్ ఫ్రమ్ A to B అండ్ B to C. రవి క్లియర్గా చెప్పాడట, నాకు ABలో ఏ ఇష్టం అని చెప్పాడట, BCలో B ఇష్టం అని చెప్పాడట. అంటే ACలో ఏది ఇష్టం అంటే ఆటోమేటిక్గా ఏ, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సిటివ్. దాన్ని ట్రాన్సిటివ్ అంటారు. కన్జ్యూమర్ క్లియర్గా దేని మీద ఏది నాకు ఇష్టం అని చెప్పగలడట. ABలో ఏ ఇష్టం, BCలో B ఇష్టం, అండ్ ఆబ్వియస్లీ ACలో ఏ ఇష్టం అని చెప్పగలట. అంటే హీ విల్ ప్రిఫర్ A ఇన్ A అండ్ C కాంబినేషన్. ఓకే, వాట్ ఈస్ ABC? బండిల్స్.
bundles. Okay, and yes, next one. This theory assumes more is better. మోర్ ఈస్ బెటర్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ దాంట్లో 1,12 అని ఇచ్చారట. ఓకే, వేరే ఇంకేదో చెప్పాడట 1,15 అని. నీకు ఇందులో ఎన్ని ఆర్టికల్స్ వస్తున్నాయి? 13. ఇందులో ఎన్ని వస్తున్నాయి? 16. ఈ రెంట్లు ఏది ప్రిఫర్ చేసుకుంటాడు ఒక కన్జ్యూమర్? వాడికి డబ్బులు ఇచ్చి నువ్వు కొనుక్కోరండి, రెంట్లు ఏది ప్రిఫర్ చేస్తాడు? ద బండిల్ విచ్ హ్యాస్ మోర్ ఇన్ క్వాంటిటీ, దాన్ని ప్రిఫర్ చేసుకుంటాడు. 16 వస్తాయి కాబట్టి ఇది ప్రిఫర్ చేస్తాడట. సో దిస్ థియరీ అస్యూమ్స్ మోర్ ఇస్ బెటర్. ఇఫ్ బండిల్ ఏ హ్యాస్ మోర్ కమోడిటీస్ దాన్ బండిల్ బి, దెన్ కన్జ్యూమర్ ప్రిఫర్స్ ఏ దాన్ బి బికాస్ ఇట్ హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ కమోడిటీస్ ఇన్ యూనిట్స్. దీన్ని ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ కొంతసేపట్లో ఇస్తాను. అండ్ ఇండిఫరెన్స్ కర్వ్కి ఇంకో పేర్లు ఉన్నాయట, దట్ ఈస్ ఐసో యూటిలిటీ కర్వ్, ఈక్వల్ యూటిలిటీ కర్వ్ అని రెండు ఉన్నాయట పేర్లు. ఓకే, సో నౌ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద గ్రాఫ్ గివెన్ అబౌవ్. ఇందులో ఎంఆర్ఎస్ గురించి డీటెయిల్గా రాసింది, ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంఆర్ఎస్ అంటే ఏంటి? ఎడిషనల్ ఇంక్రీజ్ ఇన్ ఫుడ్కి డిక్రీజ్ ఇన్ క్లోత్స్ ఎంత అని చెప్పేది. సెకండ్ యూనిట్ ఆఫ్ ఫుడ్కి 6 యూనిట్స్ ఆఫ్ క్లోత్స్ని సాక్రిఫైస్ చేస్తారు, అవునా కదా? అండ్ దిస్ ఈస్ కాల్డ్ ఎంఆర్ఎస్, మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. దట్ ఈస్ నెంబర్ ఆఫ్ క్లోత్స్ సాక్రిఫైస్డ్ because of 1 unit of increase in the food, and this can be written as MRS. This can be written as what? MRS. Okay, so change in clothes చెప్పాను కదా, 1 unit of food కి 6 units of clothes అంటే change in clothes. సో XY అనే ప్రొడక్ట్స్ అనుకోండి, చేంజ్ ఇన్ Y డివైడెడ్ బై చేంజ్ ఇన్ X, అంతే కదా. Y is సెకండ్ ప్రొడక్ట్, X is ఫస్ట్ ప్రొడక్ట్. ఇప్పుడు నా ఎగ్జాంపుల్లో X ఫుడ్, Y క్లోత్స్, అది చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎంఆర్ఎస్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ క్లోత్స్ గెట్టింగ్ సాక్రిఫైస్డ్ బికాస్ ఆఫ్ 1 more additional unit ఆఫ్ కన్సంప్షన్ ఆఫ్ ఫుడ్. సింపుల్. చూడండి ఏమైందో. సో వాట్ ఈస్ 4, 6 అంటే బీసీ అనే బండిల్స్లో నువ్వు ఆలోచిస్తే బీసీ చేంజ్ ఇన్ ఫుడ్. ఓకే, చేంజ్ ఇన్ ఫుడ్, చేంజ్ ఇన్ ఫుడ్ కాదు, చేంజ్ ఇన్ క్లోత్స్ డివైడ్ బై చేంజ్ ఇన్ ఫుడ్. సో ఈ టేబుల్కి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ నాకు ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ఎంఆర్ఎస్ చెప్పండి అన్నిటికీ. ఎంఆర్ఎస్ ఏబికి ఎంఆర్ఎస్ ఎంత అని అనుకోండి. ఏబికి ఎంఆర్ఎస్ ఎంత అంటే చేంజ్ ఇన్ క్లోత్స్ 6 - 12 డివైడెడ్ బై చేంజ్ ఇన్ ఫుడ్ 2 - 1. అదే బీసీకి అడిగాను అనుకోండి, చేంజ్ ఇన్ క్లోత్స్ 4 - 6 డివైడెడ్ బై 3 - 2. ఓకే, అదే సిడికి అడిగాను అనుకోండి, 3 - 4 డివైడెడ్ బై 4 - 3. ఓకే, ఏబికి ఆన్సర్ ఎంత? -6. బీసీకి ఆన్సర్ ఎంత? -2. సిడికి ఆన్సర్ ఎంత? -1. ఓకే, మైనస్ రిప్రజెంట్స్ వాట్? ఇంక్రీజ్ ఇన్ ఫుడ్, డిక్రీజ్ ఇన్ క్లోత్స్. అది మైనస్ అంటే ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకోటి డిక్రీజ్ అవుతాయి. కానీ నెంబర్స్ మీరు చూస్తే 6, 2, 1 మీరు అబ్జర్వ్ చేశారా? అది ఎలా అవుతుంది? ఎంఆర్ఎస్ డిమినిషింగ్ ఉంటుంది. అండ్ దిస్ డిమినిషింగ్ ఎంఆర్ఎస్ ఈజ్ ద రీజన్ ఫర్ కాన్వెక్స్ షేప్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్. ఓకే, ఫస్ట్లో ఏంటి 6 పైకి ఉంది, దాని తర్వాత ఇక్కడికి, దాని తర్వాత ఇక్కడికి, ఇలా అయిపోయిందట. సో ఆ కర్వ్ అలా రావడానికి రీజన్ ఏంటి? డిమినిషింగ్ ఎంఆర్ఎస్. ఓకే, చూసారా ఇక్కడ 6 అయిపోయింది, అందుకే ఇంత గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఎంత అయిపోయింది? అది 2 అయిపోయింది, అందుకే గ్యాప్ అంత రాలేదు ఈ రెండింటికి. ఓకే, కానీ ఇటువైపు మూవ్ అవుతుంది కాబట్టి షేప్ ఇలా కాన్వెక్స్. ఓకే, థర్డ్ దానికి ఇంకా తక్కువ అంటే ఇంకా 1. దట్స్ ద రీజన్. ఓకే, వెరీ సింపుల్. కాన్సెప్ట్స్ వచ్చేస్తే ఏ ఎంసీక్యూ అయినా ఆన్సర్ చేసేయచ్చు. See, we observed declining MRS as there is increase in each unit of food because of marginal utility. For each additional unit of consumption of food will be decreased.
అండ్ హెన్స్ నెంబర్ ఆఫ్ క్లోత్స్ దట్ షుడ్ బి రెడ్యూస్డ్ టు కాంపన్సేట్ ద గెయిన్ ఇన్ సాటిస్ఫాక్షన్ విల్ బి రెడ్యూస్డ్. మీరు చూసారా, ఫుడ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మార్జినల్ యూటిలిటీ తగ్గిపోతుంటుంది, అంటే నీకు ఎక్స్ట్రా వచ్చే యూటిలిటీ తగ్గిపోతుంటుంది సాటిస్ఫాక్షన్. అండ్ హెన్స్ నువ్వు గోయింగ్ ఫార్వర్డ్ ఫస్ట్ 6 సాక్రిఫైస్ చేస్తావు, తర్వాత 4, తర్వాత 2 సాక్రిఫైస్ చేస్తావు, అంటే నీ సాక్రిఫైస్ కూడా తగ్గిపోతుంటుంది. దిస్ ఇస్ ద రీజన్ ఫర్ డిమినిషింగ్ ఎంఆర్ఎస్. ద డిక్లైన్ ఇన్ ఎంఆర్ఎస్ ఇస్ రీజన్ ఫర్ షేప్ ఆఫ్ కాన్వెక్స్. సపోజ్ గివెన్ ద సేమ్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్, చూడండి, సపోజ్ అదే ఇన్కమ్కి మీకు కానీ 115 ఇస్తానన్నారు అనుకో, 115, అప్పుడు మీ గ్రాఫ్ ఏమవుతుంది చూడండి. ఇదే గ్రాఫ్లో నేను కంటిన్యూ చేస్తాను, మొత్తం ఇవన్నీ తీసేసి ఐ విల్ కంటిన్యూ హియర్. 115 యూనిట్స్ మీకు వస్తాయి అని చెప్పారు అనుకోండి, దాన్ని ఈ గ్రాఫ్ ఎలా అయిపోతుందో చెప్తాను చూడండి. 115, సో 1 యూనిట్కి 15 వస్తుందని చెప్పానట, అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది 15, ఈ గ్రాఫ్ ఇలా ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, దిస్ ఇస్ 15, అంటే 1 దగ్గర ఇక్కడికి వెళ్ళిపోద్దట పాయింట్ అక్కడికి వెళ్ళిపోతుంది, అంటే ఇండిఫరెన్స్ కర్వ్ ఇక్కడ స్టార్ట్ అవుతాయి, అంటే ఎక్స్ట్రా ఇక్కడ 115 కదా, ఇక్కడ 112 ఉంది కాబట్టి అలా వచ్చింది. అదే 115, 2, 9, 2, 9, 3, 7 ఇలా వచ్చింది అనుకోండి, అప్పుడు చూడండి 2, 9, 2, 9 అంటే ఇదే కదా 9, 2, 9, అలానే 3, 7, 3, 7 అంటే ఇక్కడ 7, అలానే 4, 5, 4, 5 ఇలా వచ్చింది అనుకోండి. ఇవన్నీ కలిపితే నాకు ఏమొస్తుంది, ఇంకో ఇండిఫరెన్స్ కర్వ్ వస్తుంది విచ్ ఈజ్ అబవ్. మీరు చూసారా, అంటే మోర్ ద క్వాంటిటీస్ వచ్చినప్పుడు మీరు చెప్పండి, 112కి ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుందా, 115కి ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుందా? 115కి ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుంది, 115. ఎందుకంటే మనకి ఇందాక మీకు చెప్పాను, మోర్ ద బెటర్ ద మోర్. ఓకే, అంటే ఎక్కువ ఉంటే మనం ఎక్కువ సాటిస్ఫై అయిపోతాం, అందుకే 115. ఇది ఏ కర్వ్, ఇది 115 వస్తే ఇంకో ఎక్కువ సాటిస్ఫై అయిపోతాం, అంటే ఇది న్యూ ఐసీ, ఇందాక ఉన్నది ఓల్డ్ ఐసీ, ఇది ఐసీ 1, ఇది ఐసీ అనుకోండి, ఇది ఐసీ 1, ఇంకా నేను ఇటేసాను అనుకోండి ఐసీ 2, ఇంకా ఇటేసాను అనుకోండి ఐసీ 3. నువ్వు ఆరిజిన్ నుంచి ఎంత ఫార్ వెళ్ళిపోతే అంత సాటిస్ఫాక్షన్ పెరిగిపోతుంటుంది, ఎందుకంటే ఇట్ హ్యాస్ మోర్ ఆర్టికల్స్ ఇన్ ద బండిల్. అదే ఆరిజిన్ నుంచి ఇటువైపు వచ్చేస్తున్నావు అనుకో, నీ సాటిస్ఫాక్షన్ తగ్గిపోతుంటుంది, ఇట్ హ్యాస్ లెస్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్. కాబట్టి దిస్ ఈస్ ద రీజన్ ఫర్ ఇందాక లాస్ట్ పాయింట్లో ఏమని చెప్పాను మీకు, మోర్ ద బెటర్, మోర్ ఈజ్ బెటర్ అని చెప్పించు, అది రీజన్. ఓకే, ఐ హోప్ యూ విల్ గెట్ ద పాయింట్. సో ఇప్పుడు నేను జస్ట్ మీకు ఒక ఇలా చూపిస్తాను. ఎస్, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. నేను ఈ క్వశ్చన్ అడిగితే మిమ్మల్ని ఒక గ్రాఫ్ వేసి దీనికి పేర్లు పెడతా, ఐసీ 1, 2, 3, 4, 5. నీకు ఏ కన్స్ట్రెయింట్ లేకుండా నువ్వు ఎక్కువ ఎక్కడ సాటిస్ఫై అవుతావని క్వశ్చన్ నేను అడిగాను అనుకో, నువ్వు ఆన్సర్ ఏం చెప్తావు, ఐసీ 5 అని చెప్తావు. ఐసీ 5 నీకు అన్నిటికన్నా తక్కువ సాటిస్ఫాక్షన్ ఎక్కడ వస్తుంది అన్నాను అనుకో, ఐసీ 1 అని చెప్తావు, అవునా కదా? ఎందుకు, ఐసీ 5లో మోర్ ఆర్టికల్స్ ఉంటాయి ఐసీ 1తో పోలిస్తే. సో అదే డబ్బులకి నీకు ఎక్కువ వచ్చేస్తుంది అనుకోండి, యు ఆర్ హ్యాపీ. ఓకే, మీకు ఏ కన్స్టెంట్ లేదు. అయితే ఇది పాసిబుల్లా అంటే పాసిబుల్ కాదు. ఎందుకు పాసిబుల్ కాదో లెటస్ సీ. ఐసీ 5లో ప్రతిసారి అందరికీ ఏమనిపిస్తుంది, ఎక్కువ ఆర్టికల్స్ ఉంటేనే బెస్ట్ అనిపిస్తుంది. ఓకే, ఎక్కువ మనకు వచ్చేస్తేనే బెస్ట్ అనే ఫీలింగ్లో వాడు ఉంటాడు. అయితే ప్రతిసారి అది అవుతుందా అంటే, నీకు ఎక్కువ ఆర్టికల్స్ కావాలంటే నీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండాలి, ఫస్ట్ ఇన్కమ్ ఎక్కువ ఉండాలి నీ దగ్గర. నీ దగ్గర ఇన్కమే లేకపోతే హౌ కెన్ యూ బై మోర్ ఆర్టికల్స్? అండ్ హెన్స్ ఇండిఫరెన్స్ కర్వ్ 5 ప్రతిసారి పాసిబుల్ కాదు. నీ దగ్గర డబ్బులు ఉంటే పాసిబుల్, లేకపోతే పాసిబుల్ కాదు. సపోజ్ given the same level of income, if bundle A gives 1 food and 15 clothes, then the intersecting point moves upward right direction. Okay, because it gives you more satisfaction to the consumer when compared to the previous quantity 112, and hence intersecting point won't be there on the, అంటే చూసారా మీరు ఏబిసిడి బండిల్స్ ఉన్నాయి కదా, అందులోకి రాదు, అది వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది, ఐసీ 2కి షిఫ్ట్ అయిపోతుంది. ఇట్ షిఫ్ట్స్ టు ద ఇండిఫరెన్స్ కర్వ్ 2. Similarly, as the satisfaction increases, the curve will shift farther from the origin. The group of IC curves is called as indifference mapping. Group of అవన్నీ కలిపితే దాన్ని ఏమని పిలుస్తారు, ఇండిఫరెన్స్ మ్యాపింగ్ అని పిలుస్తారు, ఇండిఫరెన్స్ మ్యాపింగ్. అండ్ ఎంఆర్ఎస్ ఇస్ డిక్లైనింగ్ బికాస్ ఆఫ్ వన్ మోర్ రీజన్. ఇదేదో నోట్ అని రాసింది, దాన్ని కూడా చూడండి. ఇప్పుడు మీరు చెప్పండి, నేను
ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. లెట్ మీ టేక్ దిస్ ఎగ్జాంపుల్. You have two goods in the option. One it is Pepsi, the second one is Coke. Okay, Pepsi 10 బండిల్లో Pepsi 10, Coke 8 ఇచ్చారు. ఆప్షన్ ఏ బండిల్ ఇది. ఆప్షన్ 2 బండిల్లో Pepsi 1 more 11 పెట్టావట, 11. ఓకే, మరి ఇప్పుడు కోక్ ఎంత తగ్గించేస్తావు సార్ అంటే, ఎంత తగ్గించేస్తావు, ఇది ఇట్ కమ్స్ టు ఓన్లీ 7. ఇది ఒకటి పెంచితే అది ఒకటి తగ్గుతుంది, ఎందుకంటే బోత్ ఆర్ పర్ఫెక్ట్లీ సబ్స్టిట్యూట్స్. ఇది పెరిగింది కదా అని చెప్పి అది ఎక్కువ తగ్గిపోదు. ఎందుకు తగ్గిపోదు సార్ అంటే, పెప్సీ అన్న కోక్ అన్న ఇంకా ఆల్మోస్ట్ ఒకటే. సో బోత్ ఆర్ పర్ఫెక్ట్ సబ్స్టిట్యూట్స్ కాబట్టి యు ఆర్ నాట్ గోయింగ్ టు సాక్రిఫైస్ మోర్ కోక్స్ వెన్ యూ ఇంక్రీజ్ 1 పెప్సీ. ఇఫ్ 1 పెప్సీ ఈజ్ ఇంక్రీజ్డ్, +1 అయితే ఇక్కడ -1 అవుతుంది, ఇక్కడ -1 అయితే అక్కడ +1 అవుతుంది, అంతే డిఫరెన్స్. ఓన్లీ 1 ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడు మీరు చెక్ చేసుకున్నా, ఇప్పుడు మీరు చెప్పండి ఎంఆర్ఎస్ క్యాలిక్యులేట్ చేశారనుకోండి, చేంజ్ ఇన్ కోక్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ పెప్సీ విచ్ ఈస్ ఆల్వేస్ 1, విచ్ ఇస్ కాన్స్టెంట్. అదే ఇక్కడ రాసి నోట్ అని పెట్టి రాసి చూడండి. ఎస్, see here MRS is constant which is 1. పర్ఫెక్ట్ సబ్స్టిట్యూట్స్ అయితే MRS కాన్స్టెంట్ గా ఉంటుందట. వెరీ బ్యూటిఫుల్. ఓకే, డెరివేషన్ ఆఫ్ ఎంఆర్ఎస్ డెరివేషన్ ఒకటి చూద్దాం. బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది కూడా. ఎంఆర్ఎస్ అంటే మీకు తెలుసు, చూడండి. ఎంఆర్ఎస్ అంటే ఇంక్రీజ్ ఇన్ సాటిస్ఫాక్షన్ బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్. అంతే కదా, మీరు ఏమనుకున్నావు, 1, 2 ఫుడ్, 12, 6 అయిపోయింది, అంతే కదా. అంటే 1 నుంచి 2కి నువ్వు ఇంక్రీజ్ అయితే అదే 1 మోర్ ఫుడ్ ఐటమ్ నువ్వు కన్జ్యూమ్ చేస్తే వచ్చిన సాటిస్ఫాక్షన్, ఏదైతే సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ అవుతుందో 12 నుంచి 6 మైనస్ చేసిన వల్ల ఆ సాటిస్ఫాక్షన్ తగ్గిపోతాయి. అందుకే 2 బ్యాలెన్స్ అవుతాయి, బ్యాలెన్స్ అయ్యి ఇండిఫరెన్స్ అవుతుంది. అదే కదా పాయింట్. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 1 యూనిట్ ఆఫ్ ఫుడ్ యాడ్ చేస్తే నీకు 120 మార్జినల్ యూటిలిటీ పెరిగిందట, 120 మార్జినల్ యూటిలిటీ. అప్పుడు నువ్వు 6 యూనిట్స్ ఆఫ్ ఏం సాక్రిఫైస్ చేసేయాలి, క్లోత్స్ సాక్రిఫైస్ చేసేయాలట. అంటే అంటే ఇప్పుడు 1 యూనిట్ పెంచితే నీకు 120 పెరిగింది అనుకున్నాం కదా సాటిస్ఫాక్షన్. అంటే 1 × 120 ఈజ్ ఈక్వల్ టు 120 యూనిట్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ పెరిగింది. మరి 120 ఇక్కడ తగ్గిపోవాలి కదా, అంటే బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత అవుతుంది, 20. అంటే మార్జినల్ యూటిలిటీ ఆఫ్ క్లోత్స్ 20 అయినట్టు, మార్జినల్ యూటిలిటీ ఆఫ్ ఫుడ్ 120 అయితే, ఎందుకంటే దట్ విల్ బి ద బ్యాలెన్సింగ్ ఫిగర్ మన ఎగ్జాంపుల్ ప్రకారం. అంటే దీన్ని ఇలా రాసుకోవచ్చా, క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఇంటూ వాట్ ఈస్ దిస్ 120 నువ్వు ఫుడ్ పెంచడం వల్ల వచ్చిన సాటిస్ఫాక్షన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ MU, మార్జినల్ యూటిలిటీ ఆఫ్ ఫుడ్ 120. సో ఆ 120 ఎలా వచ్చిందట, క్వాంటిటీ చేంజ్ ఇన్ ఫుడ్ ఇంటూ మార్జినల్ యూటిలిటీ ఆఫ్ ఫుడ్ విచ్ ఈస్ ఈక్వల్ టు క్వాంటిటీ చేంజ్ ఇన్ క్లోత్స్ ఇంటూ మార్జినల్ యూటిలిటీ ఆఫ్ క్లోత్స్. అది 2 బ్యాలెన్స్ అవ్వాలి. అంటే ఇటు 120 ఇంక్రీజ్ అయితే ఇటు 120 డిక్రీజ్ అవ్వాలి. అలా అవ్వాలంటే దిస్ ఇస్ ద ఈక్వేషన్. అంటే దాన్ని ఇలా ఈక్వేషన్లోకి మార్చుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఎంఆర్ఎస్ డెరివేషన్. అది అదే కదా ఎంఆర్ఎస్ అంటే, ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతుంది, దట్ ఈస్ కాల్డ్ ఎంఆర్ఎస్. ఓకే, సో చూడండి ఇప్పుడు ఎంయూలన్నీ ఒక పక్క తీసుకొద్దాం. MUF డివైడెడ్ బై MUC, అంటే ఇక్కడ ఉన్న MUCని ఇటుపక్క తెచ్చే, ఇటువైపు డెల్టా క్యూసీ డివైడెడ్ బై డెల్టా QF. అవును, మీకు ఇందాక ఏం చెప్పాను, ఎంఆర్ఎస్ అంటే ఏం చెప్పాను, డిఫరెన్స్ ఇన్ ప్రొడక్ట్ 2 డివైడెడ్ బై డిఫరెన్స్ ఇన్ ప్రొడక్ట్ 1. అదే కదా ఎంఆర్ఎస్ అంటే, ఎంత చెప్పిన పైన రాస్తున్నది. అండ్ హెన్స్ దిస్ ఇస్ కాల్డ్ as ఎంఆర్ఎస్. సో ఎంఆర్ఎస్ ఫార్ములా ఏంటి సార్ అంటే, దేర్ ఆర్ 2 ఫార్ములాస్. ఐదర్ యూ కెన్ టేక్ దిస్, అంటే మార్జినల్ యూటిలిటీ ఆఫ్ X డివైడెడ్ బై మార్జినల్ యూటిలిటీ ఆఫ్ Y, ఆర్ క్వాంటిటీ చేంజ్ ఇన్ Y డివైడెడ్ బై క్వాంటిటీ చేంజ్ ఇన్ X. సో ఇక్కడ ప్రొడక్ట్ నెంబర్ 1 డివైడెడ్ బై ప్రొడక్ట్ నెంబర్ 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్జినల్ యూటిలిటీ, ప్రొడక్ట్ నెంబర్ 2 డివైడెడ్ బై ప్రొడక్ట్ నెంబర్ 1 ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ. దట్స్ ఇట్, అయిపోయింది. ఎంఆర్ఎస్ డెరివేషన్ అయిపోయింది. ఓకే, ఎంఆర్ఎస్ డెరివేషన్ ఇస్ కంప్లీట్లీ డన్. దట్స్ ఇట్. నౌ నెక్స్ట్ వన్,
ప్రాపర్టీస్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్ చూద్దాం. ప్రాపర్టీస్ ఇండిఫరెన్స్ కర్వ్ విల్ హ్యావ్ వెరీ బ్యూటిఫుల్ డౌన్వర్డ్ స్లోప్. ఇండిఫరెన్స్ కర్వ్ ఏముంటుందట, డౌన్వర్డ్ స్లోప్ ఉంటుందట. ఇలా అదే కదా మనకు తెలిసింది, డౌన్వర్డ్ స్లోప్ ఉంటుంది. అండ్ ద షేప్ ఈస్ బికాస్ ఆఫ్ వాట్ రీజన్, షేప్ కాన్వెక్స్ షేప్ దాని వల్ల డిమినిషింగ్ ఎంఆర్ఎస్ వల్ల వస్తుందట. ఇన్ కేస్ ఆఫ్ పర్ఫెక్ట్ సబ్స్టిట్యూట్స్, ఇంక్రీజ్ ఇన్ 1 unit of product in some quantity leads to decrease in its substitute with the same level of quantity. Pepsi 1 పెరిగితే కోక్ 1 తగ్గుతుందట, విచ్ కీప్స్ ఎంఆర్ఎస్ ఇస్ 1. ఎంఆర్ఎస్ 1 అయితే స్లోప్ స్ట్రైట్ లైన్ అవుతుందట. స్ట్రైట్ లైన్ అది ఎలా అవుతుంది సార్ స్ట్రైట్ లైన్, అది కూడా చూపించేస్తాను. ఇంకేది, లెట్ మీ హ్యావ్ దిస్ డిస్కషన్ ఆల్సో. ఈజీ ఎందుకంటే ఇందులో ఎక్కువ మార్కులు వస్తాయి, అందుకని కొంచెం డీటెయిల్గా చెప్తాను. ప్రోడక్ట్ నెంబర్ 1, 2 రాయాలి కదా. దిస్ ఈజ్ పెప్సీ, దిస్ ఈజ్ కోక్ అనుకుందాం. ఓకే, కోక్ 10, కోక్ ఎంత 1 2 3 4. పెప్సీ కోక్ రాస్తాం. కోక్ 1 2 3 4. ఓకే, ఫస్ట్ పాయింట్ నేను ఏమనుకుంటానంటే 2 2 అనుకుందాం. 2 ఇది 2 అది 2 ఉంది ఫస్ట్ బండి. ఇప్పుడు పెప్సీ 1 పెంచాను, అప్పుడు కోక్ ఏమవుతుంది 1కి వచ్చేది. అంటే పెప్సీ 3 అయితే కోక్ 1 అవ్వాలి. అవునా లేదా పెప్సీ 1కి తెచ్చానంటే కోక్ 3 అవ్వాలి, అంటే ఇది అవ్వాలి. ఓకే, అంటే ఇది అన్ని కలిపాను అనుకోండి, ఇట్ గివ్స్ యూ ఏ స్ట్రైట్ లైన్. దట్స్ ఇట్, ఇట్ గివ్స్ యూ స్ట్రైట్ లైన్. ఇంతకుముందు కర్వ్ వచ్చింది కదా ఇలా, ఆ కర్వ్ ఇప్పుడు రాలే, స్ట్రైట్ లైన్ వచ్చింది. ఎందుకంటే ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ సబ్స్టిట్యూట్ కాబట్టి, కోక్ అండ్ పెప్సీ పర్ఫెక్ట్లీ సబ్స్టిట్యూట్ కాబట్టి స్ట్రైట్ లైన్ వస్తుంది. వెరీ సింపుల్, వెరీ లాజికల్ ఆల్సో. ఇన్ కేస్ ఆఫ్ పర్ఫెక్ట్ కాంప్లిమెంటరీ అయితే అప్పుడు ఏమవుతుందో చూడండి. పర్ఫెక్ట్ కాంప్లిమెంటరీ, నేను 2 ప్రొడక్ట్స్ తీసుకున్నాను కదా, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. లెఫ్ట్ లెగ్ షూ, రైట్ లెగ్ షూ తీసుకుందాం. ఫస్ట్ బండిల్లో 1 ఉందట, ఒక లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ ఉందట. ఓకే, హ్యాపీ అయిపోయావు. సెకండ్ దాంట్లో రైట్ లెగ్ ఒకటి పెంచావట, అదే లెఫ్ట్ లెగ్ ఒకటి పెంచావు. లెఫ్ట్ ఒకటి పెంచావు కదా, రైట్ తగ్గించావు అనుకో, 2 లెఫ్ట్ లెగ్ షూస్తో నువ్వేం చేసుకుంటావు, ఏం చేయలేవు. అంటే దాని మీనింగ్ ఏంటి, నువ్వు ఒకటి పెంచావని ఇటు పక్క సాక్రిఫైస్ చేయలేవు నువ్వు అసలు. అంటే లెఫ్ట్ పెరిగింది కదా అని చెప్పి రైట్ నువ్వేం చేయలేవట, సాక్రిఫైస్ చేయలేవు. అందుకు నువ్వు ఆల్వేస్ నువ్వు ఒక గ్రాఫ్ ఇక్కడ డ్రా చేస్తే, ఓకే, గ్రాఫ్ కానీ ఇప్పుడు డ్రా చేశాను అనుకోండి, ఏమవుతుందో చూద్దాం. లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ చూద్దాం. ఓకే, లెఫ్ట్ రైట్. ఓకే, లెఫ్ట్ పెంచామనుకో రైట్ తగ్గిపోతుందా, లెఫ్ట్ 1 2 3 1 2 3 హియర్ 1 2 3. లెఫ్ట్ పెంచావు, ఫస్ట్ 1 ఉంది, లెఫ్ట్ పెంచావు. రైట్ ఏమో లెఫ్ట్ 2 అయింది, రైట్ మాత్రం 1. రైట్ నేను ఏం చేయలేవు. ఇదైతే మళ్ళీ ఇది అంటే ఇట్ ఈస్ అ ప్యారలల్ టు, ఇట్ ఈస్ ఆల్సో స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. అదే రైట్ అటు లెఫ్ట్ ఇటు పెట్టామంటే ఇటు అవుతుంది, ఏదైనా స్ట్రైట్ లైన్. వెరీ సింపుల్, ఇది కూడా అయిపోయింది. యూ కెన్ రీడ్ ద టెక్స్ట్. టెక్స్ట్ చూసుకోవచ్చు, అదే నేను ఇక్కడ రాశాను. తర్వాత థర్డ్ వన్, హయ్యర్ ఇండిఫరెన్స్ కర్వ్ విల్ లీడ్ టు హయ్యర్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ కంపేర్ టు లోవర్ ఇండిఫరెన్స్ కర్వ్. అదే కదా ఇందులో నుంచి చెప్తున్నాను, అది కూడా ఓకే. ఇండిఫరెన్స్ కర్వ్ విల్ నాట్ టచ్ ఎక్స్ యాక్సిస్ ఆర్ వై యాక్సిస్. టచ్ అవుతుంది. ఎందుకు టచ్ అవుతుంది సార్ అంటే, ఇండిఫరెన్స్ కర్వ్ ఎక్స్ కానీ వై కానీ టచ్ అయిందంటే దాని మీనింగ్ ఏంటి చూడండి, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. దిస్ ఇస్ ఐఎమ్ డ్రాయింగ్ ఇండిఫరెన్స్ కర్వ్ నౌ హియర్. ఓకే, సో ఇది ఎలా ఇక్కడ టచ్ అయిందంటే 0 అయిపోయిందనే కదా దాని మీనింగ్. అంటే ఏదో ఒక ప్రోడక్ట్ 0 అయిపోయిందనే కదా దాని మీనింగ్. ఓకే, అయినా నేను స్టార్టింగ్ మీకు చెప్పిన ఇండిఫరెన్స్ కర్వ్ అంటే మినిమం 2 ప్రొడక్ట్స్ ఉండాలి. అంటే దాని మీనింగ్ ఏంటి, మినిమం 2 ప్రొడక్ట్స్ ఉండాలి. అలా లేదు అంటే దాని మీనింగ్ ఏంటి, ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ నువ్వు చేయలేవు. అండ్ హెన్స్ ఇది ఇటు కానీ టచ్ అవ్వకూడదు, ఈ మధ్యలోనే ఉండాలి. ఏదో ఒక టచ్ అయిందంటే ఇండిఫరెన్స్ కర్వ్ వ్యాలిడ్ కాదు, అనాలిసిస్ నువ్వు చేయలేవు. అదే రాస్తుంది ఇక్కడ 4th పాయింట్, యూ కెన్ రీడ్. 2 ఇండిఫరెన్స్ కర్వ్ విల్ నెవర్ ఇంటర్సెక్ట్ విత్ ఈచ్ అదర్. ఇది హైలైట్, ఇది ఇంకా హైలైట్. చూడండి, 2 ఇండిఫరెన్స్ కర్వ్ అట విల్ నెవర్ ఇంటర్సెక్ట్ విత్ ఈచ్ అదర్ అట. చూడండి, ఒక ఇండిఫరెన్స్ కర్వ్ ఇలా ఉంది, ఇంకోటి ఖచ్చితంగా ఎలా ఉండాలి, ఇలానే ఉండాలి, లేదా ఈ కిందకు ఉండాలి. అంతేగాని ఎలా ఉండకూడదు, ఒకదానికి ఒకటి టచ్ అవ్వకూడదు. ఎందుకంటే ఈ ఇండిఫరెన్స్ కర్వ్ మీద ఉన్న సాటిస్ఫాక్షన్ అంతా సేమ్ యాజ్ 500 రూపీస్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుందట. మనకు వచ్చే మార్జినల్ యూటిలిటీ అంతా 500. ఇప్పుడు ఇది 5 రాశాను అనుకోండి, అంతకన్నా ఎక్కువ రావాలి అది. అంతేగాని అలా కాకుండా ఈ 5ది ఇలా టచ్ అయింది అనుకోండి,
ఇలా టచ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, ఇక్కడ దీనికేమో 600 అని చెప్పాను కదా, మరి 600 500 ఎలా ఇంటర్సెక్ట్ అవుతాయి? అవో. ఇక్కడ సాటిస్ఫాక్షన్ లెవెల్ వేరు, ఇది వేరు, కాబట్టి రెండు ఒక దగ్గరికి రావు ఎప్పుడు. అందుకే వేరే వేరేగా ఇయ్యాలి. అయిపోయింది స్టోరీ. బాబా, బ్యూటిఫుల్. విల్ నెవర్ ఇంటర్సెక్ట్ విత్ ఈచ్ అదర్. రీజన్ కూడా రాసి ఇచ్చాను. విత్ దిస్ ఐ కంప్లీటెడ్ ఇండిఫరెన్స్ కర్వ్. అండ్ నౌ బడ్జెట్ లైన్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం. బడ్జెట్ లైన్ లాస్ట్కి వస్తాం. ఓకే, బడ్జెట్ లైన్. సార్ మీకు 4 ఐసీలు ఇచ్చినప్పుడు హైయెస్ట్ ఐసీని ఎవడైనా చూస్ చేసుకుంటాడు, అవునా కదా? ఎందుకు అంటే హైయెస్ట్ హైయెస్ట్ ఐసీలో మీకు ఎక్కువ క్వాంటిటీస్ వస్తాయి కాబట్టి మీకు ఇంట్రెస్టెడ్ ఉంటుంది. 112 బెస్టా 115 బెస్ట్ అంటే నాకు ఆన్సర్ ఏం చెప్పారు? 115 బెస్ట్. ఎవడైనా 115 కావాలనుకుంటాడు. కానీ 115 112కి తక్కువ బడ్జెట్ అవుతుంది, 115కి ఎక్కువ బడ్జెట్ అవుతాయి, అవునా కదా? మీ దగ్గర ఉన్న డబ్బులు 1000 రూపీస్కి ఎంత వస్తుంది అనుకుందాం, 112. మరి 115 రావాలంటే 1000 కన్నా ఎక్కువ ఉండాలి కదా. నీ బడ్జెట్ అక్కడ లేదట. వన్స్ నీ బడ్జెట్ అక్కడ లేకపోతే ఏం జరుగుతుంది? నీ బడ్జెట్ అక్కడ లేకపోతే ఏమవుతుందట? ఓకే, అప్పుడు నువ్వు అసలు ఆ 115కి వెళ్ళలేవు, అంటే ఆ ఇండిఫరెన్స్ కర్వ్ నువ్వు వెళ్ళలేవు. ఓకే, సో ఐ హోప్ యూ ఆల్ గెట్ ద పాయింట్ క్లియర్. Now 115 or 112, whichever is best. This is the question. If I ask you 1 and 15, you will say. However, your budget is not enough, and hence there is a budget constraint, income constraint. మీ దగ్గర డబ్బులు అలాంటప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మీ దగ్గర ఉన్న డబ్బులతో నువ్వు అసలు ఏవేవి కొనుక్కోగలవు అని ఒకసారి చూడు. నీకు 100 రూపీస్ ఇచ్చానంట, 100 రూపీస్, సేమ్ యాజ్ 100 రూపీస్. 2 ప్రొడక్ట్స్, ప్రొడక్ట్ నెంబర్ 1 కేక్, ప్రొడక్ట్ నెంబర్ 2 ఐస్ క్రీమ్. ఓకే, నువ్వు 100 రూపీస్ ఇచ్చాను కాబట్టి కేక్ 10 కేక్స్ కొనుక్కోవచ్చు. కేక్ ప్రైస్ 10 రూపీస్ అనుకో. ఐస్ క్రీమ్ ప్రైస్ ఎంతట 20 రూపీస్. నువ్వు ఎన్ని కేక్స్ కొనుక్కోవచ్చు? 10 కేక్స్. నువ్వు 10 కేక్స్ కొనుక్కుంటే ఐస్ క్రీమ్ కొనుక్కోగలవా? కొనుక్కోలేవు, ఎందుకంటే 1 రూపాయలు అయిపోయి కాబట్టి. దిస్ ఇస్ బడ్జెట్. 100 రూపీస్ ఇస్ ద బడ్జెట్. దిస్ ఈస్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ కేక్. దిస్ ఈస్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఐస్ క్రీమ్. నౌ యూ టెల్ మీ, బి. నువ్వు ఉన్న 100 రూపాయలు దేని మీద పెట్టావట? ఐస్ క్రీమ్ మీద పెట్టావట. అంటే 5 ఐస్ క్రీమ్స్ కొనేసుకున్నావు. అప్పుడు ఏం కొనుక్కోలేవు? కేక్ కొనుక్కోలేవు. ఆర్ 4 కేక్స్ 40 రూపీస్, 3 ఐస్ క్రీమ్స్ 60 రూపీస్. అది కూడా ఎంత అవుద్ది? 100 కదా. అంటే మీరు దానికి సంబంధించి కేక్స్ ఐస్ క్రీమ్స్కి ఒక గ్రాఫ్ వేస్తే, ఓకే, ఒక గ్రాఫ్ వేస్తే ఐస్ క్రీమ్ 0 దగ్గర కేక్ 5, కేక్ 10. ఐస్ క్రీమ్ 0 దగ్గర కేక్ 10. అలానే కేక్ 0 దగ్గర ఐస్ క్రీమ్ 5. అంటే ఇవి వస్తాయి ఇక్కడ, అవునా కదా? ఒకటి 0 అయితే ఇంకో 10, 5 అయితే 0. అలా వచ్చేది, అలా వచ్చిందట. ఈ 3 కేసులు ఇక్కడ ఏంటి సార్ అంటే 4 3 3 4 వాట్ ఎవర్ ఇట్ మీన్. ఓకే, కానీ మూడిట్లోనే కాన్స్టెంట్ ఏంటి సార్ అంటే, ఎక్కడ బడ్జెట్ 100 రూపీస్, ఎక్కడ బడ్జెట్ 100 రూపీస్, ఎక్కడ బడ్జెట్ కూడా 100 రూపీస్. అంటే దిస్ ఈజ్ కాల్డ్ as బడ్జెట్ లైన్. అంటే నువ్వు నీకున్న అవైలబుల్ బడ్జెట్ ఇదే, ఈ లైన్లోనే నువ్వు కొనుక్కోగలవు, అది దాటి నువ్వు కొనుక్కోలేవు. అంటే ఇప్పుడు ఈ ఇండిఫరెన్స్ కర్వ్ని బడ్జెట్ లైన్ని కలిపాను అనుకోండి, నేను ఇలా ఒక ఇండిఫరెన్స్ కర్వ్ చేస్తే అది కొనలేను, ఎందుకంటే నా బడ్జెట్ సరిపోదు. ఇది అనుకోండి, నా దగ్గర ఇంకా బడ్జెట్ ఉంది, సో ఇంకా నేను కొనుక్కోగలను. అంటే ఐసీ ఇది నువ్వు చేయలేవు, ఇది కూడా నువ్వు చేయలేవు. కానీ నువ్వేం చేయగలవు అంటే, ఓకే, నీకు ఒక ఆప్షన్ ఇచ్చి నువ్వు కొనుక్కోరా, నీ సాటిస్ఫాక్షన్ మ్యాక్సిమం చేసుకోరా అంటే, నువ్వు ఒక ఇండిఫరెన్స్ కర్వ్ని ఇలా డ్రా చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇక్కడ ఎక్కడో నువ్వు నువ్వు అనుకుంటున్న బండిల్స్ ఉంటాయి, ABCDE. ఓకే, అందులో సి అనే బండిల్ ఉంది చూసారా, సి అనే బండిల్. ఆ బండిల్లో ఉన్న ఆర్టికల్స్ని ఈ బడ్జెట్ లైన్లో కొనుక్కోగలవు. అంటే ఇండిఫరెన్స్ కర్వ్ విచ్ ఇస్ టాంజెంట్ టు, అంటే టచ్ అవ్వడం, టాంజెంట్ టు వాట్? బడ్జెట్ లైన్. అది నువ్వు ఎఫోర్డ్ చేయగలిగే బండిల్, ఎందుకంటే నీకున్న విత్ ఇన్ బడ్జెట్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ద పాయింట్ క్లియర్. బ్యూటిఫుల్, అయిపోయింది.
ఇన్ ద అబోవ్ బడ్జెట్ లైన్ సింపుల్. వాట్ ఈస్ ద మాక్సిమం పాయింట్? ఇవన్నీ వచ్చింది. దాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తారు? ఈ సీనే కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం అంటాం. అంటే వాడికి వచ్చే సాటిస్ఫాక్షన్ విత్ ఇన్ బడ్జెట్ అక్కడ మ్యాచ్ అయిపోయింది కాబట్టి. ఆ పైవి అవ్వవు, IC5 అవ్వవు, IC4 అవ్వదు, IC2 అవ్వదు, 1 అవ్వదు. IC3లో కూడా మల్టిపుల్ బండిల్స్ ఉంటాయి, ABCDE అని. నువ్వు ఏ అనేసరికి మళ్ళీ పై బడ్జెట్లోకి వెళ్ళి, అంటే నువ్వు బడ్జెట్ లైన్లోకి టచ్ అవ్వట్లేదు, బీకి కూడా టచ్ అవ్వట్లేదు, సికి టచ్ అవుతున్నావు, డీకి ఈకి మళ్ళీ టచ్ అవ్వవు, బడ్జెట్ లైన్లో లేదు కాబట్టి. ఓకే, అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బడ్జెట్ లైన్. ఓకే, బడ్జెట్ లైన్ ఇంకా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చాం మనం. దిస్ ఈస్ స్లోప్ ఆఫ్ బడ్జెట్ లైన్. దీన్ని యూ కెన్ జస్ట్ మీ ఓన్గా చేసుకోవచ్చు. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ స్లోప్ ఆఫ్ ఏ అండ్ బి, ఒక స్ట్రైట్ లైన్కి ఏ అండ్ బి స్లోప్ తీసారనుకోండి, మీకు తెలుసు డెల్టా వై బై డెల్టా ఎక్స్ చేస్తే ఏ అండ్ బి వస్తుంది. దాని నుంచి మనం దిస్ ఈస్ బడ్జెట్ వై. ఓకే, సో అలా మనం ఇలా చేయొచ్చు. యూ కెన్ జస్ట్ రీడ్ ఇట్ ఆన్ యువర్ ఓన్. లాస్ట్ ఏరియా యూ కెన్ సెల్ఫ్ స్టడీ ఇది చదువుకోవచ్చు. అండ్ విత్ దిస్ ఐ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్. ఓకే, మొత్తం ఈ చాప్టర్ని డీటెయిల్డ్ అనాలిసిస్ చేసాం. ఇండిఫరెన్స్ కర్వ్, మార్జినల్ యూటిలిటీ కర్వ్, అండ్ ఐ జస్ట్ వాంట్ టు వైండ్ అప్ ద సెషన్ నో. ఇట్ ఈస్ ఇన్ ద నైట్ నో. ఓకే, సో అది లాస్ట్లో క్లియర్గా అర్థమయ్యేలా ఉంటుంది. యూ కెన్ రీడ్. ఎనీ డౌట్స్ ఏమైనా మీకు వస్తే కమెంట్లో పెట్టండి. కమెంట్లో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఓకే, డన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.